పెట్టుకునేవాడు. ఎప్పుడు పూలు కొప్పుల్లో ఆడవారు పెట్టుకునేవాళ్ళు. ఏ దేవత మెళ్ళో పూలహారం లేకుండా లేదు. నెక్స్ట్ ప్లీజ్. ఈ రకమైన విద్యా విధానం ఈ ప్రగతి స్వామిలో మీకు బాగా ఇక్కడికి వస్తేనే తెలిసిపోతుంది. మీరు ఆ సుగంధం పుష్టివర్ధనం అనేది ఇక్కడ వచ్చే ఆ వాసనకే సుగంధాన్ని ఎంత మీరు ఒక ఆహ్లాదమే కాకుండా యు ఆర్ టేకింగ్ నానో పార్టికల్స్ బై ఎయిర్ విత్ రిచ్ ఆక్సిజన్. మీకు రుగ్మతులు ఇక్కడికి వచ్చి ఉంటేనే మీకు రుగ్మతులు ఉండవు అనేది నానుడి, ఇది సత్యం. నెక్స్ట్ ప్లీజ్. ఇదే ఇమ్యూనిటీ బూస్టర్స్ రికాషన్స్. ఇమ్యూనిటీ పెంచాలంటే ఏమిటి? నెక్స్ట్. హెర్బల్ రెమెడీస్ ఫర్ వైరల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు అందే వైరల్, ఇప్పుడు వచ్చే ఈ వైరల్ అనేది దీనికి అత్యద్భుతమైనది ఈ ఔషధులు మనం ఈ పట్టీలో పెట్టాం. నెక్స్ట్ ప్లీజ్. లీఫ్ డికాషన్స్ ఫర్ వైరల్ అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ ప్లీజ్. ఇది ఇమ్యూనోమాడ్యులేటర్స్. ఏమిటి ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనేది కూడా మీకు నెక్స్ట్ ప్లీజ్. మనం తీసుకునే ఆహారం ప్లేట్లు ఏ ప్లేట్లలో వాడాలనే దాంట్లో మీకు ఏదైతే ఇందాక చెప్పాం, మీకు తేజలింగం, అరుణాచల్, శివకాంతం, మోదిగా అనేది మోదిగా ఆకు, అది నానో టెక్నాలజీ. మన ఈ ఆకుల్లో తినటం వలన వచ్చే నానో పార్టికల్స్ మన అగ్నితత్వాన్ని ఇస్తుంది. అట్లాగే మీకు అడ్డాకు, అట్లాగే మీకు చిక్కుడు ఆకు, ఇవన్నీ కూడా ఒక ఈ రోజు సైన్స్ ఈజ్ నాట్ రీచ్ టు దట్ స్టేజ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ప్లీజ్. చూడండి, ఇది రిషీస్ పెర్ఫార్మింగ్ యజ్ఞ. ఇది ఎక్కడ మనకి పురాతనం నుంచి వచ్చింది. నైమిషారణ్యంలో నలుగురు యజ్ఞం చేసేటప్పుడు వారు 11,000 మందికి ఆహారం పానీయాలు 12 సంవత్సరాలు పెట్టడమే కాకుండా వాళ్ళకి వేదాలు నేర్పిస్తూ, అట్లాగే ఎంతమంది 88,000 మంది ఋషులు అక్కడ వచ్చి అనేక కోట్ల మంది అక్కడ నివాసానికి వచ్చి, అంటే మీరు చూడండి నైమిషారణ్యం మహాభాగవతం ముందు ఇంత వేదాలు నేర్చుకున్న వాళ్ళు, ఇంత ఋషులు ఉన్నారంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం. ఈరోజు మన తెలుగు 2 రాష్ట్రాల్లో సోమయాజులు 3. ఆ 3లో ఒక్కరే అగ్నిహోత్రుడు. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి, మనం సాంప్రదాయంలో మనం పూర్తిగా ఏది బ్రాహ్మణులు చేయాల్సింది, బ్రాహ్మణుల్ని అది ఎంతవరకు చెప్పుకోవాలో తెలియదు, కానీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని మట్టి కల్పించాం. మనం బ్రాహ్మణులు అంటే ఎవరు, ఋషులంటే ఎవరు, వీళ్ళందరికీ దీనికి ఒక మనని రక్షించేవాళ్ళు వాళ్ళంతా. ఆ రక్షించే ఆ గుణాలు వారికి ఉండే. అప్పుడు వేదాలు చదివిన వాళ్ళకి వస్తుంది అది. వేదాలు చదివిన వాడు బ్రాహ్మణుడు అంటే ఎట్లా? నెక్స్ట్ ప్లీజ్. రిఫరెన్సెస్, ఇవన్నీ రిఫరెన్సెస్. దీంట్లో వెళ్ళి నేను చెప్పినవన్నీ కూడా వితౌట్ రిఫరెన్స్ ఐఎమ్ నాట్ టాకింగ్. ప్రతిదానికి ఒక రిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ప్లీజ్. ఇది కూడా మీకు దీంట్లో చూడండి. అధర్వణ వేదం మీకు ఇవన్నీ బిఫోర్ దీంట్లో బిఫోర్ అమ్మ సోమయాకు. అధర్వణ వేదం, అగ్ని పురాణం, అష్టాంగ హరిదయం, అష్టాంగ సమగ్రహం, భావ ప్రకాశ, అట్లాగే బేల సంహిత, ధన్వంతరి నిర్గుంట పుష్పాయుర్వేదం, హరితిక నిఘంటువు. మీరు చక్కగా ఫాలో అవుతున్నారు. దీంట్లో నాకు ప్రొనౌన్సియేషన్ లో తెలుగు కాకుండా ఇంగ్లీష్ లో పెట్టినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళు, నేను తెలుగులో మాట్లాడతాను కాబట్టి ఇంగ్లీష్ లో కూడా అందరికి తెలియాలని ఇంగ్లీష్ లో ఇట్లా టైప్ చేసి పెట్టడం అయింది. విశాలాక్షి గారు, మీరు చేసే ఎంతైతే సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క భారతదేశ ఇవన్నీ కూడా తప్పకుండా మీ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళటానికి, మనం ఈ రుగ్మతుల నుంచి, ఈ పొల్యూషన్ నుంచి బయటపడాలంటే దీన్ని ఇంకా ప్రచారంలోకి తీసుకువెళ్ళాలి. ప్లీజ్ నెక్స్ట్ ప్లీజ్. తప్పకుండా మీరు ఇంత చేస్తున్నారు, మీ వెంట మేమందరం ఉంటాము. జై మాతాజీ. సోమయాగంలో ఉపకరణలు ఎలా ఉండేది చూడండి. మేము వాజ్పేయి సోమయాగం చేసినప్పుడు ఇవన్నీ కూడా మేము
ప్రజలకు అందజేయాలనేది, ఏ ఉపకరణలు ఎలా ఉంటాయి అనేది కొంతవరకు దీంట్లో మీకు చూపించడం జరిగింది. ప్లీజ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా నవధాన్యాలు ఆ రోజు యజ్ఞం అప్పుడు నవధాన్యాలు యోగా ఉపకరణాలు మీరు అవన్నీ కూడా మీరు ఉపకరణాలు మీరు ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము వాడినవి. గ్రనైట్ లో యాగశాలలో ఏం వాడింది అన్ని ఫోటోలు చూపిస్తున్నాం. దాని పేర్లు కూడా దీంట్లో పెట్టి అందరికి అందజేయాలనే భావంతో ఇవి పెట్టడం జరిగింది. నెక్స్ట్ పే ఇవన్నీ పేర్లు చూడండి ఒక్కొక్క దానికి. జిహు అని, మనకి ధ్రువ అని, ఒక్కొక్క దానికి ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ వాడాలి, ఈ దీంట్లో ఈ పరికరాలు అత్యద్భుతమైంది. ఇదంతా చెప్పుకుంటూ పోవాలంటే మనకి సమయం చాలదు. నెక్స్ట్ ప్లీజ్. అట్లాగే మీకు గ్రామను, అట్లాగే చమస్త, ఇవన్నీ ఎట్లా వాడాలి, ఎలా వాడాలి, దర్భగడ్డి అనే దానికి మనం ఈ రోజు తీసుకుంటే ఆదివారం ఇది నెలలా ఉంటుంది. అదే సోమవారం నుంచి శనివారం వరకు తీసుకుంటే ఆ రోజుకి. అదే ఆదివారం అమావాస్య తీసుకుంటే సంవత్సరంలా ఉంటుంది దాని పవిత్రత. అలాగే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం తీసుకుంటే జీవితాంతం అది తరతరాలకి ఆ దర్భ యొక్క పవిత్రత ఉంటుందని మన శాస్త్రాలు చెప్తుంది. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, శుక్రమంతి గ్రహాలు దేనికి వాడతాం, ఎలా వాడతాం, ఉత్తర్వేది కరణ పత్రాలు ఏమిటి, ఎందుకు, ఎప్పుడు ఈ యజ్ఞంలో వాడేది. నెక్స్ట్ ప్లీజ్. ఇవన్నీ కూడా ఏ వుడ్తో చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లీజ్. సోమయాగంలో సోమ ముఖం నుండి తీసిన సోమరసాన్ని ఒక్క మూడిట్లోనే పెడతారు. ఒకటి మనం మట్టి పాత్ర, 2 చంద్ర బదులు వీళ్ళు వేరే ప్లాంట్ పెట్టారు. ఇది చంద్ర కాదు, ఇది చంద్ర అంటే అది నల్ల కట్టేది. ఇది వీళ్ళు ఏదో వేరే ప్లాంట్ పెట్టారు బై మిస్టేక్. అది 3 పాత్రల్లోనే ఈ సోమరస్సు పెడతారు. ఒకటి చంద్రలోను, ఒకటి మేడిలోను, ఒకటి నల్ల మన మట్టి పాత్రలోను. ఈ మూడిట్లోను ఇంకా బంగారం, వెండి నిషిద్ధం అన్నమాట. దీని యొక్క పవిత్రత మన వాళ్ళు అంత జాగ్రత్తగా తెలుసుకుని ఆ విధంగా మనం ఏ పాత్ర వాడాలి, దేనికి ఎందుకు వాడాలి అనేది కూడా చెప్పారనమాట. ఈ సోమలత చూడండి ఫ్లవరింగ్ లో ఎలా ఉంటుంది. మా దగ్గర అబండెంట్ గా ఉంటుంది ఈ సోమలత. నెక్స్ట్ ప్లీజ్. usages, the plant is very rare and very sacred, cooling, narcotic, emetic. ఇది ఇంగ్లీష్ లో పెట్టాలంటే అది సరైన పదాలు కుదరట్లేదు. నెక్స్ట్ ప్లీజ్. ఇది చంద్ర కదిర, ఇది అది ఇందాక చెప్పింది. ఇది చంద్ర అంటే అథర్వవేదంలో 3వ కాండలో 6వ సూక్తంలో ఈ సమిధి గురించి చెప్పారనమాట. అలాగే ఔదంబరం దాని గురించి కూడా అథర్వవేదంలో ఏ కాండలో ఏ సూక్తంలో చెప్పింది కూడా మీకు ఇవన్నీ రిఫరెన్సెస్. నెక్స్ట్ ప్లీజ్. వాజ్పేయి మహాసోమయాగం మన దగ్గర జరిగినప్పుడు కొన్ని జస్ట్ ఫొటోస్ వాళ్ళు పెట్టారు, మీరు చూడండి. నెక్స్ట్ పాసాన్, ఇది యజ్ఞశాల అప్పుడు జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. 2020లో ఇది ప్రవరాగ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇది ఏ విధంగా మనం పంచభూతాలని శుద్ధి చేయాలంటే ఈ యజ్ఞాలు యాగాలు రోజు ప్రతి ఇంట్లోనూ జరిగేవి. అగ్నిహోత్రులు ఉండేవాళ్ళు. నెక్స్ట్ ప్లీజ్. ఇదంతా మేము చేసినప్పుడు ఈ రథాలు కూడా మేము ఆ టైంలో ఒక పండుగలాగా చేసుకున్నాం. ఈ యజ్ఞాలు అనేది ఒక పండుగ. ఇవన్నీ రథాలు ఇవన్నీ ఉండాలని శాస్త్రీయంగా చేసింది ఇది. నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ వచ్చిన వాళ్ళు బండారు దత్త దగ్గర నుంచి మీకు అంతా మా ఈ వీరున్నారు, మన సిబిఐ అంతకుముందు మనకి డాక్టర్ కార్తికేయన్ గారు మనకి, అట్లాగే ప్రస్తుతం ఇప్పుడున్న కరోనాకి ఇన్ఛార్జ్ కదా మన ఎవరు కృష్ణారెడ్డి గారు, ఆనరబుల్, వీళ్ళంతా కూడా ఇచ్చేసారు ఇక్కడికి. నెక్స్ట్ ప్లీజ్. ఇది చూడండి రథాలు ఎలా ఉన్నాయి. ఇంత వైభవంగా మనం
ఇది పండుగ అంటే. ఇలాంటి పండుగలు చేసుకోవాలి మనం, ఎగ్నాలజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్లీజ్. ఇవన్నీ సర్టిఫికేట్స్ మనం ఐజీబీసీ సర్టిఫికేట్స్, మన ఆర్గానిక్ సర్టిఫికేషన్స్, ఇవన్నీ సిన్స్ 15 years. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్. ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్. చూడండి మన దగ్గర ఈ టైప్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్ ఎయిర్, సాల్యుబుల్ పార్టికల్స్ ఎయిర్ మనం 01 అగైనెస్ట్ మన కంట్రీ అన్నౌన్ 62 ఈజ్ అలౌడ్ బై ఈపీటీఆర్ఐ 162. అదే మీకు ఢిల్లీలో చూస్తే 400-500 ఉంటుంది. అట్లా మీరు సస్పెండెడ్ పార్టికల్స్ ఎయిర్ అది కూడా మీ 21 అగైనెస్ట్ 426 మినిమం. దట్ ఈస్ టు బి మెయింటైన్. This type of test we carry every 6 months in Pragati. That's why ఇక్కడ ఏ కరోనా భయం ఉండదనేది ఈ వనమూలికల ద్వారా జరిగిందని చెప్పడానికి దీన్ని మనం ఎలా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్. ఇది నో ది వాల్యూ ఆఫ్ ద ట్రీ. మనం వాల్యూ ఆఫ్ ద ట్రీ ఇది యునైటెడ్ నేషన్స్ ఈపీ చెప్పింది 2012లో 461.65 lakhs 55 years old ట్రీ. దాని యొక్క విలువ, అంత విలువ అనేది తెలిస్తే మనం రోడ్లు వైడనింగ్ లో ఆ చెట్లను అలా నరికే. నెక్స్ట్ ప్లీజ్. అట్లాగే మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు, ప్రగతికి వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ప్లీజ్. అగ్రిబయోటిక్ కాన్ఫరెన్స్. మనం అగ్రిబయోటిక్ కాన్ఫరెన్స్ 65 countries ని మనం ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేశాం. ఆ రోజులోనే నేను 45 లక్షలు సొంతంగా ఖర్చు పెట్టి ఈ అగ్రిబయోటిక్ ఎలా ఉండాలనే దాని మీద అవగాహన సదస్సు పెట్టాం. వీళ్ళంతా చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ 19 countries. దీంట్లో చూడండి, జేఎం లింగ్డో ఆయన పక్కంటే నేనున్నాను. వెనక వారైతే 1,500 crores రైజ్డ్. దట్ ఈజ్ యునైటెడ్ యూకేలో మనం ఒక విద్యాలయం, మనం పేరు దానికి ఇన్ఛార్జి కాదు అది మనం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంకో యూనివర్సిటీ అనమాట. దాంట్లో ఈయన మన ఇండియన్స్ అప్పుడు ఆ రోజులోనే 20 లక్షలు ఛార్జెస్. ఆ 20 లక్షలు మన వాళ్ళు ఇండియన్స్ భరాయించలేరని ఈ రైజ్ 1,500 crores టు ఎడ్యుకేట్ అవర్ ఇండియన్స్ ఎట్ దట్ ప్లేస్. దే ఆర్ ఆల్ ఈచ్ కంట్రీ ఈ ఎలక్షన్ కమిషనర్స్ వీళ్ళంతా ఇక్కడ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఇక్కడ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్లీజ్. ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మనకి ఈ మొక్కలు 630 రకాల వెరైటీస్, 40 lakhs ట్రీస్ ఇక్కడ ఔషధులు ఇక్కడ పెంచుతున్నాం అనే దాంట్లో వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్. నెక్స్ట్ ప్లీజ్. ఇది మనం మోర్ దాన్ 20,000 మందికి ఈ కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ తీసుకొచ్చినప్పుడు మనం చేసే సేవలు గుర్తించి ఇంకో సర్టిఫికేట్ ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చింది. నెక్స్ట్ ప్లీజ్. ఇట్లా మీకు ప్రపంచంలో ప్లాటినం అవార్డు రిసార్ట్స్ లాటం మనకి చాలా అరుదైనది. ఇది ఇక్కడ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనే వారి ద్వారా ప్రపంచం ఇక్కడ వీరి ద్వారా ఇప్పించింది. నెక్స్ట్ ప్లీజ్. ఇక్కడ ఎన్ని అవార్డ్స్ మన వైస్ ప్రెసిడెంట్ ఆ టైంలో అర్బన్ అండ్ ఫారెస్ట్, అర్బన్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్లీజ్. Let's rotate. These are continue. These are all awards what we received. Continue. These are all biodiversity 2011 law. Before 2011 law, 11-12 law, in front of 650 mayors of the world, 195 countries participated. That time biodiversity best awards to governor. Our time governor this now. Next please. Next. ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నది. So I'm so glad that I've taken more time, but minimum information ఏదైనా సరే ఇవ్వాలనే తాపత్రయం. ఇది మేము హంగర్ అండ్ పొల్యూషన్ ని రక్షించడానికి ఇదొకటే మార్గం అని తలంచి 1994లో ఇక్కడ బీడు భూములు, పనికిరాని భూములకి ఇక్కడ ఈ విధంగా చేయడానికి మొట్టమొదట నేను ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్లో 15 రోజులు ఉండి అది ఏ విధంగా వాళ్ళు వేస్ట్ ల్యాండ్స్ కూడా కన్వర్ట్ చేస్తారనే దాంట్లో అక్కడ వారి యొక్క టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటూ వాటర్ డ్రిప్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టంతో ఇదంతా చేయడం జరిగింది. మహోదయ, నాకు
ఈ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎవరైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే సందేహాలకి తప్పకుండా ప్రగతి ఉంది, ప్రగతి రిఫరెన్సెస్ కూడా ఇచ్చాం, వాటిలో మీరు తప్పకుండా వెళ్ళాలి. ఈ ఈమెయిల్స్ అన్నీ ఉన్నాయి, తప్పకుండా ఉపయోగించుకోవాలని మా కోరిక. ధన్యవాదాలు మహోదయ. ఈ దిస్ వేద వాంగ్మయం ఓషధి చరిత్ర, ఓషధి విషయ విజ్ఞానం is very, very vast, and the whole vast Vijnanam, you have concised it and compressed it and put it in 1 hour. It's a very hard task, and you have done a great job. And you are really, you have made the juice of the whole subject. We are very much thankful. We are blessed with your presentation and knowledge passed on to us. And it is very informative to everybody in the members and others going to see on YouTube. Yeah. మన ఋషులు ఈ వేదాల్ని, ఉపనిషత్తుల్ని బాగా ఈ గీతోపదేశాన్ని మొత్తం స్పూన్ ఫీడ్ గా ఇచ్చిన దాంట్లో ఇది ఒక డ్రాప్, వచనంలో ఒక డ్రాప్. Now I don't say it is a drop. I say it is a gist of the whole thing. It's a gist of the whole thing. There are some. Drop అయినా చాలు. That drop is sufficient for us to make the life eternal. So this very great job you have done. Thank you very much for this great opportunity given to us to hear your lecture. And I request members, anybody who wants to share their opinions, please share their opinions. And later Dr. Prabhu will give a concluding remarks on the subject as a chief guest. First we'll give an opportunity for others to express their opinions and ask for any doubts. Good evening, all of you. Yeah. Can you hear? Mr. Balasubramaniam, please. Yeah, I am Dr. Balasubramaniam from Coimbatore. Please. Please. Fortunately, I got this link just a few minutes before 4 o'clock. I am from Roots, Coimbatore. We are learning a natural. Oh, the Roots, Ramaswamy. Namaskar. Yes, sir. Ramaswamy. How are you, sir? Ramaswamy, both are my very great friends. Yes, we know that, sir. So I got the news that you are giving a presentation just 3:55 only. I got the news. I attended. First, the presentation was going in Sanskrit. Then it switched out to Telugu. I was totally disappointed whether I will be able to understand anything out of this. But amazing presentation. Your visuals are very useful. We are running a nature cure hospital. I wish that our doctors would have attended this to benefit at this. I visited your hospital. Yes, I know that. I know that, and I met you at our farm at Andiur. Yes. Along with your wife. When Satyama was there, actually, sir. Thank you so much. It is a great opportunity. I think this presentation should go to everyone who is loving nature, and those who are not loving nature also, they should love nature, actually. Thank you so much. It is a great presentation. It is not only for people like me, general people, but it will be very much useful for the doctors also. I think some of my friends are there. Though I am not able to understand Telugu fully, but I am able to grasp almost everything from your presentation. Thank you so much. Your organization doing very much. The whole world is looking the Roots organization to do much better. Thank you so much, sir. Thank you for the blessings. Thank you so much. And I congratulations and best wishes for the organizers. I don't want to miss any other forthcoming program. This is the first program I am attending this group. I will never miss the forthcoming programs. That's what the impression Dr. GBK Rao has given today. Thank you so much. So please give your name and phone number in the chat box. Yeah, I had given, sir, actually. Thank you so much. See, the presentation, though it is in Telugu, the whole presentation was in English. Yeah. In the slides, etc. Very nice. The presentation was in English. That helped the people to understand what is going on.
Yeah. Thank So you. this is a very nice presentation that way. Another man would like to speak, please? Can I please? Yeah, Smita, please. Smita Sir, please. namaste, sir. GBK Rao gariki namaste, and sir, he knows me very well. I'm a great fan of his for all the work he's doing. Whenever there is an opportunity, I go and serve him. I take time to serve him. But I take this platform to introduce you to a great medicine that we have, which we have been giving out for free. We have given this for free for more than 50,000 to 60,000 people so far. This has been helping all the COVID positive patients. We only give this to COVID positive people because we have less stock. It's just me manufacturing it and giving out, so without any sponsors or anything. But this is helping COVID patients a lot. And if anybody needs, if they're positive, they can contact us and we would send it to them in courier, or like, via bus, or if they are in Hyderabad, we will send it to them via Ola, Donzo or Rapido. I'll put my number in the chat box. You can contact us. And this has given wonderful results. We have been getting testimonials, and we have tested people personally in my family also. In 3 days, they are testing negative. This is helping not only. Sir, మీకు తెలుసు కదండి సార్ దీని గురించి. We are all, everybody has to come forward. Our Ayurvedic, our herbal, medicinal products, not వైరస్ మీద అనేక రకాల బ్రిటిష్ స్టైల్లో వచ్చేవన్నీ కూడా మనం ఆపాలంటే మనం ముందు ఉండాలి. అవును సార్, ఇది నానో టెక్నాలజీ యూజ్ చేసి చేస్తున్నామండి. With all the herbs, we are using a lot of herbs. Like present Omicron ki kuda, this along with another powder we are giving, wonderful ga panchasnai. I'll share the testimonials also. We are not doing we are not doing any advertising or anything because we cannot afford to do all that. Kani everkaina avasram aithe maku phone cheste em ventane pampistam. Yeah. Thank you very much. Thank you very much for your offer, and everybody should utilize that. Kindly, I understand you have left the number. I will add you in the group, and we will publicize that information to all the concerned people. And Mr. Murthy garu, Dr. Murthy from ISR would like to speak. Number ivanedandi varu Smita garu. Smita garu, please give your number, please. Sir, pranamal GBK Rao garu. Namaskaram. And my pranams to all 45 lakhs of trees in your Pragati. Pranams to each tree and plant. And Devata Vrukshal. The thing is, sir, if you remember, we have organized one seminar. Yes. American Association of North American Association of Ayurvedic. No. We had Kuppa Venkata Krishnamurthi garu. We had 3 days wonderful presentation that I remember. Naaku okka doubt ochindandi that when we are taking the decoctions of these various herbals, is it fresh is okay or dried one is also given? Because if you want to purchase, only dried one is there. What is the difference? And the same parameters and I will tell you. These are all things. Fresh. What is దీంట్లో ఫ్రెష్ గా ఉండే తీసుకోవటంలో పర్సంటేజ్ ఎక్కువ మెడిసినల్ వాల్యూ ఉంటుంది. మనం తులసి డైరెక్ట్ గా తిన్నాం అనుకోండి, ఓన్లీ 50% దట్ వాట్ వి గెట్ ది మెడిసినల్ వాల్యూ. అదే మనం తీర్థంగా తీసుకున్నాం అనుకోండి 75% మనకి. మనం ప్రదర్శన చేస్తే 100%. చూసారా, దీంట్లో అద్భుతమైన మన రహస్యం. దీంట్లో మనం డ్రై చేసి తీసుకునే, ఇప్పుడు దాల్చిన ఇవన్నీ కూడా డ్రై చేసే కదా మనం తీసుకునేది. దాంట్లో కొంతవరకు కొన్ని ప్లాంట్స్ వరకు మనం దాని యొక్క అరోమా అది పోయి దాంట్లో ఎసెన్స్ తగ్గటం అనేది జరుగుతుంది. మనం అల్టిమేట్ గా వీ కెనాట్ అఫోర్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఫ్రెష్ ఉండదు. ఇది మేము చేయబోతున్నాం. అన్ని డ్రైడ్, దాని ఎరోమా పోకుండా, దాని యొక్క గుణాలు తగ్గకుండా ఉండేవి అలా చేయటానికి
ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ ఈజ్ ఇంప్రూవ్ తప్పకుండా. Thank you. రత్నం గారు, రత్నంజీ వుడ్ లైక్ టు స్పీక్. నమస్కారం అండి. చాలా బాగా ఉంది మీ లెక్చర్. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ కరోనా టైంలో తిప్పతీగ అనేది చాలా ప్రఖ్యాతంగా చెప్తున్నారు కదా, దాని గురించి మీ లెక్చర్లో నాకు వినపడలేదు. ఒకవేళ అంటే అది గుడుచి అంటారు. అది ఇమ్యూనిటీకి నంబర్ 1. మనకి ఎప్పుడైనా కరోనా వస్తుందంటే ఇమ్యూనిటీ పాలైనప్పుడు, ఇమ్యూనిటీ పాలవటం అనేది మనం ఒక భయం చేత కూడా ఇమ్యూనిటీ పడిపోతుంది. మనం ఎవరైనా చెడు వార్త తిన్నప్పుడు కొంతమంది నోరు తెరిచి కూడా చనిపోయే టైం ఎందుకు వచ్చిందంటే అది భయం. మన ఈ కరోనా అనే దాన్ని ఒక భయంగా కూడా ఒక భూతం లాగా చూపించారు. మనం నిజంగా ఇంతమంది చనిపోవాల్సిన అవసరం దానికి లేదు. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తున్నది ధైర్యం చాలా అవసరం. ధైర్యంతో పాటుగా దీన్ని అమృతవల్లి అంటారు. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల ఈరోజు ఇది ఒకటే దొరుకుతుంది. ఇది ఒకటే అంటే బాగా పనిచేసేది ఇది అన్ని ప్రపంచం అంతటా వ్యాపించింది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. దీంట్లో ఏంటంటే అడల్ట్రేషన్ జరుగుతుంది, దానివల్ల మనకి ప్రాబ్లం. కానీ అదర్వైజ్ ఇమ్యూనిటీ తిప్పతే కానీ, అశ్వగంధ కానీ, పసుపు కానీ, మనకి ఇందాక దీంట్లో అవన్నీ మనం చెప్పాము. వేప, అట్లాగే మనం గరిక, రావి ఆకు, మీకు మారేడు, అట్లాగే ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆల్రెడీ ఇది డాక్యుమెంట్ చేశాం కాబట్టి దీంట్లో మనం డీటెయిల్ గా మళ్ళా దీన్ని తప్పకుండా డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వెబినార్ కాబట్టి ప్రతిదీ మనం రిపీట్ చేయలేం. అవును, అది దాని ఆకు ఫోటో అనేది రకరకాలుగా వస్తున్నాయి ఫోటోలు, అంటే పబ్లిషింగ్ లోను దాంట్లో. అది కరెక్ట్ గా ఏంటి అనేది డౌట్ఫుల్ గా ఉంటుంది. మా ఫోటోలు ఉన్నట్లో ఒకటే మిస్టేక్ చేసి అది చెప్పాను. అది రేల చూపించారు మారేడు, దాంట్లో అది ఒకటే మిస్టేక్ ఉంది. నేను మా వాళ్ళు చెప్పాను కానీ అది కరెక్ట్ చేయలేదు. అది తప్పని తత్మయాన్ని కూడా మీరు ఫోటో చూసి దాన్ని నిర్ణయించుకోవచ్చు. మీ దాంట్లో అని కాదు, అసలు ఇన్ జనరల్ తిప్పతీగ అని ఫోటోలు పెడుతున్నారు కదా, దాని గురించి న్యూస్ ఐటమ్స్, వాటిల్లో కొంచెం అన్ని ఒకటే రకంగా ఉండట్లేదు. అందుకని డౌట్ వస్తుంది. అలాంటివి ఎట్లా? భయం లేదండి, మీకు ఆ భయం లేదు. నేను చెప్తున్నాను కదా, తిప్పతీగ మన హార్ట్ షేప్ లో అది ఉండేది. దాన్ని మనం కాపీ చేయడానికి, వేరే వాళ్ళు మిస్లీడ్ చేయడానికి అది ఉండదు. దాని ఫ్లవరు, దాని సీడు, దానికి మీకు ఇంకో ఫోటో వేరే సపరేట్ గా మీకు పంపిస్తాను. మన ప్రభు గారు మన ఇక్కడ ఉన్నారు కదా, మన ప్రభాకర్ గారికి, వీరికి మనం తప్పకుండా దీన్ని ఏ డౌట్స్ ఉన్నా మీరు దీంట్లో పెట్టండి. దీంట్లో మన క్వశ్చన్ దీంట్లో పెడితే నేను అన్ని దానికి డీటెయిల్ గా నేను మళ్ళీ పంపిస్తాను. ఇది షాప్స్ లలో పొడి తిప్పతీగ అని ఒకటి ముక్కలలో చూపిస్తా, అలాంటివి కొనుక్కోవచ్చండి? అవసరం లేదమ్మా, ఇవన్నీ కూడా మీకు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది. ఇది చెట్లకి మీరు చక్కగా ఫ్రెష్ గా మీరు తీసుకోవచ్చు. ఇది అడవిలాగా పెరుగుతుందండి. అది చాలా అడవిలా పెరుగుతుంది. నా ఇంట్లో, నా హైదరాబాద్ లో నా ఇంటి మేడ మీద ఉంది, మల్కాజ్గిరిలో. మా ఇంటికి వెళ్తే అడ్రస్ ఇస్తాను, తీసుకోండి. నేను 2-3 చోట్ల నుంచి తీసుకొచ్చుకున్నాను, కానీ అది పెరగలేదు. అందుకనే కొమ్మ పెరుగుతుందండి. మీరు దానికి కంగారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మాట్లాడదాం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రత్నం గారు. నెక్స్ట్ 726. నమస్కారం అండి. డాక్టర్ రావు గారు చెప్పండి. డాక్టర్ బారు గారు మాట్లాడుతాండి సార్. నమస్కారం డాక్టర్ రావు గారు. నమస్కారం సార్, బాగున్నారు సార్? గుర్తుపట్టారా? నేను ఇంతకుముందు కలిసాను, రూట్స్ లో పనిచేశాను, ఆర్కెనేచర్లో. రామస్వామి గారు మీకు చెప్పారు కదా, కూడా కలిసాను సార్. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరు సోమలత గురించి చెప్పారు కదా, జనరల్ గా దేవతలు ఆ సోమలత వాడితే ఆకలి దప్పులు అనేవి లేకుండా ఉంటాయని మరి రాసింది కదా. మీరు దాన్ని వాడి ఏదైనా అంటే దాంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే మీరు ఎవరికైనా ఇచ్చి వాళ్ళకి ఎట్లా అది పనిచేసింది, అది ఏ విధంగా వాడాలి, ఒకవేళ వాడాలనుకుంటే మనం ఎవరైనా ఓబెసిటీ పేషెంట్స్ కి ఇవ్వచ్చా?
అవును, దాన్ని తప్పకుండా అది వాడుకలోకి తీసుకురావాలని ఈ రోజు ఏమిటంటే మనం అది ఎక్కడ అరుదుగా ఉంది, ఇది కానీ వాడుక గురించి ఇప్పుడు చెప్తే అది కూడా మొత్తం ఇంకా అది కూడా మిగలదనే ఉద్దేశంతో మేము దీన్ని ఇంకా మాక్సిమం ప్రాపగేట్ చేసినాక దాన్ని ప్రచారంలో తీసుకొద్దాం, అందుకని ఇంకేం లేదు. ఇది అరుదైపోతుంది, మనం ఎన్నో అరుదైపోవటం కాదు, అంతరించిపోని. ఇది కూడా అంతరించిపోకుండా ఉండాలంటే కొద్ది కాలం దీన్ని ఇంకా మాక్సిమం మేమంతా అన్ని చోట్లకి ఇది పంపించి దీన్ని ప్రాపగేట్ చేయమని ఇస్తున్నాం, అరణ్యాల్లో కూడా. అది కొద్దిగా త్వరలోనే మనం అది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, చాలా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ సార్. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాము. అసలు కొన్ని కొత్త మొక్కలు ఎప్పుడు వినని కూడా తెలుసుకున్నాను నేను ఈరోజు. ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది. We have Somlata products and we make drink out of Somlata. You can make, we send powder and you can make a drink out with that. నమస్కారం సార్, చాలా మంచి ఫోన్ నెంబర్ సార్. మరి నేను ఈ ఒక పక్కనే ఒక మారేడు చెట్టుకి ఒక తీగ చూశాను సార్. అదేమో చాలా తీగ వచ్చింది, మారేడు చెట్టుకి తీగ వచ్చింది ఏమిటి, ఇది ఏమిటో అని చెప్పేసి కట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత దాన్ని దొడ్లో ఉంచితే 5-6 రోజుల దాకా దాని యొక్క వన్నె తగ్గలేదండి. తర్వాత ఎవరో చెప్పారు అది తిప్పతీగని, దానిలో ఆ మెడిసినల్ వాల్యూ అంతా ఉందా అని నేను ఆశ్చర్యపోయినాను సార్. అది ఏ చెట్ల మీద, వేప చెట్టు మీద వెళ్ళింది, ఇట్లా ఏ చెట్టు మీద వెళ్ళింది, దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క పోషక విలువలు కలిసి అది అద్భుతమైన అమృతంలా తయారవుతుంది. తిప్పతీగ కొమ్మ కూడా బతుకుతుందండి, తిప్పతీగ కొమ్మ కూడా బతుకుతుంది. భార్గవ్ గారు మీ నెంబర్ వదిలిపెట్టండి, అలాగే ఎంఎస్ మూర్తి గారు మీ నెంబర్లు ప్లీజ్ లీవ్ ది నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్ సో దట్ ఐ విల్ యాడ్ యు. అండ్ 72 ఇది ఎవరండి? 7268556526. నమస్తే సార్, నా పేరు ప్రొఫెసర్ మారుతి అండి. నేను కృష్ణా యూనివర్సిటీ. నమస్కారం సార్, నేను కృష్ణా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని బాటనీ డిపార్ట్మెంట్ లో. ఎంబీఆర్ గారు చాలా ధన్యవాదాలు మీకు. నాకు ఈ లింక్ అనుకోకుండా మహతి గ్రూప్ లో ఎస్విఆర్ సార్ షేర్ చేయడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మేము ఈ ఇయర్ ఎలెక్టివ్ లో ఇదానో బాటనీ అని స్టూడెంట్స్ కి ఒక పేపర్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకే ఇందాక నేను చాట్ బాక్స్ లో పెట్టాను, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మా స్టూడెంట్స్ ని తీసుకుని ఒకసారి మీ దగ్గర విజిట్ చేసి వాళ్ళకి అంటే ఫ్యూచర్ గా కూడా యూజ్ఫుల్ ప్లాంట్స్ మీద ఒక ఐడియా చూస్తారు కదా, ప్లాంట్ ని ఇంటర్నెట్ లో చూసిన దానికన్నా. అలానే మీ ఫ్రీ టైం ని బట్టి వెబినార్స్ కూడా 2-3 ఏదైనా బాటనీలో పెట్టిద్దాం అనుకుంటున్నాను. మీరు గనక మీ వాల్యుబుల్ టైం స్పేర్ చేస్తే యంగ్ మైండ్స్ ని ఇన్కల్కేట్ చేయడానికి మేము ప్లాన్ సార్. డెఫినెట్లీ హైదరాబాదే కాబట్టి, మచిలీపట్నం ఉన్నాను కాబట్టి. అలానే ఐ రిక్వెస్ట్ ఆర్గనైజర్స్ టు ప్లీజ్ ఇంక్లూడ్ మీ ఇన్ దిస్ గ్రూప్ సో ఐ కెనాట్ మిస్ future. మీ నంబర్ పెట్టండి, మీ నంబర్ పెడితే please leave your number and name in the chat box. Please leave your number. Sure sir, I have done already. Anyway I'll repost it again. Okay. ఇప్పుడు మా ఉద్దేశం నోట్ చేశాను మీ నెంబర్ నోట్. Okay, 988. ఇందాక చెప్పాను కదా, మా ఉద్దేశం అంటే స్కూల్ చిల్డ్రన్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి, ఈ డాక్టరేట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది అత్యద్భుతమైంది. వారందరికీ ఇది అందజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందువలన ఐఐటి కాన్పూర్ లో కూడా నన్ను 2 సార్లు లెక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు. దాంతో వాళ్ళలో ఇది స్టూడెంట్స్ లో రావాలనేది మా యొక్క ప్రాధాన్యమైన కోరిక. ఇదివరకు ఎకనామిక్ బాటనీ అని చదివేవాళ్ళు సార్, అన్ఫార్చునేట్ గా దాన్ని తీసేశారు. అందుకని మేము ఇదానో బాటనీ అని ఇంట్రడ్యూస్ చేసాము. అందుకని ఒకసారి మీతో కూడా నేను మళ్ళీ వివరంగా మాట్లాడతాను సార్, మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రహ్లాద్ కుమార్ గారు, would you like to share your views please? థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. నేను వాళ్ళు చెప్పినవి చాలా గొప్ప విషయాలు, చాలా డీటెయిల్ గా చెప్పారు. నేను ఒక 2 విషయాలు మాత్రమే యాడ్ చేయదలుచుకున్నాను. అధర్వణ వేదంలో చాలా విషయాలు ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పినవి చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ అధర్వణ వేదంలో మనకు దొరికే శౌనక సంహిత కాకుండా పైపలాద సంహిత, దాని పేరే పైపలాద, అంటే పిప్పల ఆద, అంటే పిప్పల యొక్క ఆకులు తిని బ్రతికినటువంటి పిప్పలాద మహర్షి చేసినటువంటి సంహిత భాగం అది. అధర్వణ వేదానికి దానికి ఆ పిప్పలాద సంహితలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించినటువంటి అధర్వణ వేదానికి సంబంధించినటువంటిది ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే గోపత బ్రాహ్మణము గురించి బాగా చెప్తున్నారు.
తిప్పతీగ జ్యూస్ తాగితే కరోనా రాదు. గోపత బ్రాహ్మణంలో ఉన్నటువంటి విషయాలు చాలా గొప్ప విషయాలు, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను కనుక డీటెయిల్డ్ గా మళ్ళీ పరీక్ష చేసి గోపత బ్రాహ్మణాన్ని పైపలా సంహితను కనుక మళ్ళీ డీటెయిల్డ్ గా ఎవరినన్నా మంచి వేద పండితులను సంగ్రహించి వారి ద్వారా వాటిని మళ్ళీ సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే ఇంకా ఎన్నో మరుగున పడిన విషయాలన్నీ మళ్ళీ తెలుస్తాయని GBK రావు గారికి నా సూచన. మహోదయ్, మీరు చెప్పింది చాలా చాలా అద్భుతమైంది. మనం ఇవన్నీ సేకరించి ఒక మా దగ్గర ఈ డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేద డాక్టర్స్, అట్లాగే డాక్టర్స్, తప్పకుండా దీన్ని ప్రచారంలో తీసుకురావడానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. Yes, Jayashree, please. Actually, I try to follow. 1 minute. Will all others go to mute, please? Please, all others go to mute. Please, every Murthy garu, please go to mute. Murthy garu, please go to mute. Strong gold. Are you? Murthy garu, mute change. Murthy garu, mute change. Namo Namah, Mahodaya. Namo Namah. I am very glad that I was in this forum. My mother is very much into this. She's like she's a homemaker, and she was right from the childhood. She was into this medicinal gharka nuska, like we say, na. From the in-house itself, making some medicine, feeding the children, helping others that way. So that way, even I follow my mother. For anything, we just don't rush to the doctor. In that way, I just love the session, but I couldn't follow the language, Mahodaya. But one thing I wanted to ask, if we need some of these for our consumption or to help others in my neighborhood also, is there any have they got any facility in Delhi also? Because in one of the slide, Delhi also I saw. The great you have brought this important this is we conduct 3 days 5 days programs here where the language problem will not be there, because today is being known the Telugu people keeping some of them matter in English and Telugu, but we'll certainly it is our duty to spread this message in all languages. Yes, there are so many people who are after this corona, they have totally taken to the in-house medicine. Like there are so many people going through with multi disorders, and they would really appreciate. Actually, in Delhi, it is a very commercial thing. If you want to go reach a doctor, it is all, you know what is going you don't on. Trust. The basic thing. So if you organize these things here, there will be definitely so much welcoming response. Actually, we can help so many people. And personally, even I want to help my mother also. Like, I don't know where to go. I can't go Hyderabad sitting here. So I wanted to just help anyone also and take benefit of that also. Certainly, you put your phone number. We certainly will come back to you and we'll discuss separately. Yes, Mahodaya. Thank you so much. Jai Mata. Anybody else would like to speak? Dr. Visalakshmi, would you like to speak? Lakshmi garu, Nagalakshmi, చెప్పండి. నమస్తే అండి, నేను తెలుగు మాట్లాడగలను. ప్లీజ్ చెప్పండి. నాకు మొక్కలు ఇట్లాంటి ఆయుర్వేదము చాలా ఇష్టం అన్నమాట. ఇవి అంటే మీరు ఎవరికన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా? మా బోటి వాళ్ళకి ట్రీట్మెంట్ దొరుకుతుందా? అంటే పెద్ద వాళ్ళు వస్తారని చెప్తున్నారు మీరు. మేము మధ్యతరగతి వాళ్ళము, ట్రీట్మెంట్ కోసము వద్దామని ఆలోచనలో ఉన్నాము. ఇటువంటివి వారు కూడా ఇట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. చాలా సంతోషం. మీకు దీనికి ట్రీట్మెంట్ సెక్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. మేము ఇక్కడ ట్రీట్మెంట్ కంటే సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లోనే చేసుకునేటట్టుగా
తయారు చేయడానికి మేము 3 days 5 days అమృత ఆహారం ప్యాకేజ్ మేము చేస్తాం. ఆ ప్యాకేజీలో మీరు చేరగలిగితే ఒక 40 members గ్రూప్గా మేము చేస్తాం. అది ఇదివరకు ఈ కరోనా ముందు ప్రతి నెల ఫస్ట్ వీక్లో ఉండేది. ఈ కరోనా వల్ల అందరికీ మేము ఎంత చెప్తున్నా భయంతో ఈ ఇక్కడ లేదని చెప్పినా కూడా భయం అనేది ఎందుకునో నాకు అర్థం కావట్లేదు. మేము ఇంతమంది 500 మంది ఇక్కడ పనిచేస్తున్నారు, 5000 మందికి సర్వీస్ చేస్తున్నారు. మరి వీళ్ళలో ఒక్కరికి రాలేదంటే కూడా మనం దీన్ని ప్రచారంలోకి తీసుకువెళ్ళలేకపోతున్నాం. చిన్న ఆలోచన మహోదయ, ఏదో మీకంటే చిన్నదాన్ని, అందరూ అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంత ముందులాగా ఇండిపెండెంట్ ఇల్లు లేవు. ఇంతకుముందు ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే పెరట్లో కానీ ముందు వెనుక రోడ్డు మీద మొక్కలన్నీ ఉండేవి. మీరు there is a will, there is a way. We create that square foot gardening, vertical gardening, hanging gardening, roof gardening, pot gardening అన్నీ ఉన్నాయి. మనం ఇందాక త్రిమూర్తులకి వాతాపిత కపాకి 3 కుండీలు పెట్టుకోవటం వలన ఏం పెద్ద, అట్లాగే మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్, మస్కిటోస్ రాకుండా ఇవన్నీ చేసుకోవాల్సింది. there must be a will. If there is a will, there is a way. తప్పకుండా సపరేట్ ప్రోగ్రామ్ మనకి పెట్టుకుందామమ్మా. ఇది అందరూ పెట్టాలి. అంటే వీటి మీద మీరు మాకు ఇప్పుడు ఇచ్చిన నాలెడ్జ్ అందరికీ ఉపయోగపడుతుంది. అట్లా ఏమైనా కొంచెం ప్రచారం లాగా చేస్తే అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చి ఇట్లా, అంటే ఇప్పుడు ఏంటి కరోనా ఉంది కానీ అపార్ట్మెంట్స్ లో చేస్తున్నాం, ఇండివిజువల్ విల్లాస్ లో చేస్తున్నాం. ఇవన్నీ కూడా మాది ఒక టీం ఉంది. దిస్ ఆల్ మస్కిటో రిపెలెంట్ ప్లాంట్స్ కావాలంటే దానికి చేస్తున్నాం, అట్లాగే హెర్బల్ మెడిసిన్ ప్లాంట్ చేస్తున్నాం, అట్లాగే ఇమ్యూనిటీ బూస్టర్ ప్లాంట్స్ అని దేని దానికే ఉన్నాయి. ఇది ఓన్లీ క్వశ్చన్ ఈజ్ అది ఇక్కడ వెబినార్ లో అనుకునేది కాకుండా నిత్య జీవితంలో అది అది వాడుకునే పద్ధతిలో ముందుకు రావాలి. ముందుకు వస్తే అవుతుంది. గరిక ఒకటి మహోదయ 2-3 రకాలు కనబడుతున్నాయి. ఏ రకం గరిక మనం వాడుకోవచ్చు? అంటే ఏదైతే పాకుతూ వెళ్తుందో, కణకణం భూమి మీద పాకుతుందో అదే గరిక. అది సౌండ్, అది పాక్కుంటూ వెళ్తుంది గరిక. ఎనివే ఇవన్నీ డీటెయిల్ గా మనం తప్పకుండా సపరేట్ గా మాట్లాడదామండి. ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడాలి. మీ ఫోన్ నెంబర్, నాగేశ్వర ఫోన్ నెంబర్ ఉంది ఆల్రెడీ. సో మీరు మీ డౌట్స్ మీరు గ్రూప్ లో కూడా పెట్టొచ్చును. దానికి మనం ఆన్సర్లు కలెక్ట్ చేసి మేము మళ్ళీ పెడతాం. యూ కెన్ యూజ్ అవర్ గ్రూప్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ డౌట్స్, అదర్ పీపుల్. నౌ విశాలక్ష్మి గారు, ప్లీజ్ కెన్ యూ యువర్ ఒపీనియన్ ప్లీజ్. Afterwards we will ask Dr. Prabhu to give the concluding remarks. తప్పకుండా అండి. సభాయై నమః. ఇవాళ నిజంగానే మనందరికీ చాలా అదృష్టము. ఎంత చక్కని వివరణ మనం విన్నామో, ఎంత చక్కగా ఆయన మనకు తెలిసిన తెలియనటువంటి అమోఘమైన వృక్ష దేవతల గురించి ఇవాళ చెప్పారు. చరక సంహితలో ఉన్న ఒక శ్లోకం లాంటి స్తోత్రం నాకు ఇప్పుడు ఈయన చెప్పినవి వినగానే గుర్తొస్తోంది. ఓం ఓషధీనాం పరాభూమి హిమవాన్ శైల సత్తమః తస్మాత్ ఫలాని తజ్జాని గ్రాహయేత్ కాలజానితు ఆపూర్ణ రసవీర్యాణి కాలే కాలే యథా విధి ఆదిత్య పవన ఛాయా సలిల ప్రీణితాని చ యాన్ యజగ్ధాన్ యపూతీని నిర్వ్రణాన్ అగదాని చ తేషాం ప్రయోగం వక్ష్యామి ఫలానాం కర్మచోత్తమం. ఇది చరక సంహితలోది. ఇప్పుడు అవునండి, మనకి శ్రీ డాక్టర్ GBK రావు గారు చెప్పిన ఈ అద్భుతమైన చక్కగా స్లైడ్స్ ని, మొక్కలని, ఓషధులని అన్నిటినీ చూపిస్తూ మనకు చెప్పిన ఈ దివ్యమైన ఓషధులని, వీటిని ఏ సమయాల్లో ఎలా తీసుకుంటే అత్యంత పవిత్రమై శక్తివంతం అవుతాయి. ఇందాక ఆయన కూడా చెప్పారు, అమావాస్య నాడు తీసుకుంటే మామూలు రోజుల్లో కంటే ఆదివారం నాడు తీసుకుంటే శక్తివంతం, తర్వాత అమావాస్య నాడు తీసుకుంటే అందులో ఏ నక్షత్రం, ఫల్గుణి నక్షత్రము ఏదో నక్షత్రం, ఆ పుష్యమి నక్షత్రం తీసుకుంటే ఏడాది కాలం ఉంటుందన్నారు. అలాగే ఇప్పుడు ఇందులో చరక సంహితలో చరక మహర్షి కూడా వీటిని
అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ పవిత్రమైన తిథుల రోజులలో తిథివార వర్జ్యాలు చూసుకుని కనుక ఈ దివ్య ఓషధి తీగలని కానీ కావలసిన వాటిని అంటే ఓషధులకి కావలసిన వాటిని సేకరిస్తే అవి ఇంకా శక్తివంతం అవుతాయిట. రూట్స్ తో పాటు తీసుకునే వాటిని ముందు రోజు వెళ్ళి వాటికి నమస్కరించి నీళ్లు పోయాలిట. అప్పుడు అవి రూట్స్ నాని మెత్తగా అవుతాయి. మర్నాడు వెళ్ళి వాటిని అంటే ఏ రోజు తీసుకోదలుచుకున్నామో మంచి రోజు నిర్ణయించి దాన్ని ముందు రోజు వెళ్ళి నీళ్లు పోసి అవి మెత్తగా అయిన తర్వాత చక్కగా తీయాలిట. అలా ఈ శ్లోకంలో ఉన్న భావన మనకు ప్రెజెంటేషన్ ప్రారంభం నుంచే ఎంత చక్కగా చెప్పారంటే అసలు ప్రకృతి అంటేనే అమ్మ, కరెక్టే కదా. ప్రకృతే మనకి జనని, పురుషుడే పరమాత్మ, పరబ్రహ్మమే మన తండ్రి. కామధేనువులు కల్పవృక్షాలే నిజంగానే పూర్వకాలంలో మహర్షులు రాజులు గాని ఎవరైనా సంతతి పిల్లలు పుడితే కొన్ని వేల గోవులని శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు అని ఇలా జన్మించగానేట ఆ జైలులో అంటే బందిఖానాలో ఉన్నారు కదా దేవకి వసుదేవులు, మానసికంగా వేల గోవులు దానం చేసి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ పెద్దవాడే విడిపించాక మళ్ళీ ఎన్నో ధేనువులని దానం చేశారట ఆయన. అలాగే నంద యశోదలు, నంద మహారాజు కూడా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టగానే వేల ధేనువులని దానం ఇచ్చారట అందరికీ కూడా. అంటే మన భారతదేశంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అంతకంటే కొన్ని వేల రెట్ల ధేనువులు, లక్షల రెట్ల కల్పవృక్షాలు ఆ రోజుల్లో మనకి సృష్టి ప్రారంభం నుంచి కూడా మొన్నటి వరకు అలాగే ఉండేది అన్నది ఇప్పుడు వేదాల్లో నుంచి ఎన్నో ఉదహరించి చెప్పారే మన పెద్దవారందరూ. దానివల్ల మనకి తెలుస్తూ ఉంటుంది మనం చదివిన పురాణాలు, ఇతిహాసాలు, అన్ని కావ్య నాటకాల వల్ల. మనం కూడా మళ్ళీ ఇప్పుడు జీబీకే రావు గారు చేస్తున్న ప్రయత్నం లాంటి ప్రయత్నాలు చాలా మంది కూడా ఇంకా కొంచెమైనా చేస్తూ ఉంటారు కదా. మనలాంటి వాళ్ళందరూ కూడా యూత్ ని, పిల్లలని చిన్నప్పటి నుంచి కూడా వీటి యొక్క ప్రాముఖ్యతని వాళ్ళకి తెలియపరిచి, అసలు చాలా వృక్షాల పేర్లే తెలియవు ఎంతో మందికి, ఏ కొద్దో మన ఇంట్లో ఉన్నవో వాడేవో తప్ప. చరక మహర్షి గురించి కానీ సుశ్రుతుని గురించి కానీ అసలు ఈ మహర్షుల పేర్లు కూడా వీళ్ళకి తెలియటల్లా. వీళ్ళందరినీ కూడా తెలిసేలాగా చెప్పవలసిన అవసరం మనకుంది. భారత రాజ్యాంగంలో ఉన్న ఈ దివ్యమైన విషయాలు కూడా ఉన్నాయని మన వాళ్ళెవరికి తెలీదు. భారత రాజ్యాంగంలో ప్రతిమలో నందీశ్వరుడు అంటేనే ధర్మానికి ప్రతీక అని అంటాము. ఆ 4 పాదాలు 4 వేదాలు అని చెప్పారు ఇప్పుడు మన జీబీకే రావు గారు. సో నందీశ్వరుడి విగ్రహం మనకి పెట్టారు. మన హైందవ జీవన విధానం ఎలా ఉంటుంది అన్నది, యజ్ఞాల గురించి, వనమూలికల గురించి, సీతారామ లక్ష్మణులు ఆదర్శప్రాయులు వాళ్ళ గురించి, శ్రీకృష్ణ పరమాత్మ చేసిన గీతోపదేశం, ఇలాంటివన్నీ నటరాజు, అసలు నటరాజు అంటేనే విశ్వ విలాసం, లాస్యము అంటే అమ్మవారు లాస్యము, స్వామి నటరాజస్వామి శివుడు తాండవము అని చెప్తారు. ఈ లాస్యము తాండవంతోనే సృష్టి క్రమం అంతా కూడా నడుస్తోంది అని అంటూ వర్ణిస్తారు. ఇంకా ఎన్ని రకాల ఆయుర్వేద మూలికలు ఉన్నాయో, ఓషధులు ఉన్నాయో, వాటి వల్ల ఎలాంటి ఆరోగ్యం కలుగుతుంది, ఎలాంటి దేహంలో ఉన్న బలహీనతలో, రోగాలో, జబ్బులో, వాతపిత్త కఫాలన్నీ ఎలా నిరోధించగలమో అద్భుతంగా ఆ వృక్షాలని మన కళ్ళకి ఆకుల్ని పువ్వులని చూపిస్తూ చెప్పారు. పంచభూత వృక్షాల గురించి అసలు మనం పంచభూత వృక్షాలు ఉంటాయన్నది ఎంతో మందికి తెలియకపోవచ్చు. నక్షత్రవనం అన్నది ఏదో తిరుపతి దగ్గర ఉంది, కొంతమంది చూసి ఉండొచ్చు, కానీ మిగతా చాలా వనాల గురించి ఎంత విశదంగా మనకి తెలియజేశారు అనంటే ఈ వనాలన్నీ వింటుంటే వెళ్ళి అక్కడ చూడాలని ప్రతి ఒక్కరికి అనిపించి ఉంటుంది. ఇప్పుడు ఈ ఉపన్యాసం వింటున్నప్పుడే నక్షత్ర వనాలు, రాశి వనాలు, ఇంకా 27 నక్షత్రాలు ఉంటాయి కదా. ప్రతి మనిషి మనం అందరం ఏదో ఒక నక్షత్రంలోనే పుడతాం కదా. మనం ఏ నక్షత్రానికి అధిదైవమైన ఈ వృక్షాన్ని, లేకపోతే ప్రతినిధి అయిన వృక్షాన్ని మనం పూజించాలి అన్నది అక్కడికి వెళ్తే మనకి తెలుస్తుంది. నవగ్రహ వనం ఉందన్నారు, త్రిమూర్తి వనం, పంచభూత వనం, ఇవన్నీ వింటుంటేనే అసలు ఇన్నేళ్ల నుంచి ఇలాంటి దివ్య ఓషధి భరితమైన ఆ మొక్కల, వృక్షాల, తీగల మధ్యలో ఉన్న ఆయన ఎంత ధన్యులా అనిపిస్తోంది. మనం అందరం ఖచ్చితంగా మన వేద సంస్కృతి సమితి
సభ్యులమందరము, ఇంకా మన తెలిసిన వాళ్ళు, కావలసిన వాళ్ళు, అభిరుచి ఉన్నవాళ్ళు, మనం అందరం తప్పకుండా ఆ వనాలన్నీ చూడగల అదృష్టం పరమాత్మ మనందరికీ ఇవ్వాలని జీబీకే రావు గారు, మీరు కూడా, అంటే మన ప్రభాకర్ రావు గారు కూడా సహకరించి మనందరం కలిసి వెళ్ళేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఈ ఉత్తరేణి తప్పకుండా అండి. మన వాళ్ళు ఇప్పుడు మీరు చేసే సేవ భారతదేశానికే కాదు, ప్రపంచానికి మీ అందరూ మాకు అతిథులుగా ఉండటం అనేది మా అదృష్టం అవుతుంది. అతిథులం ఏమి కాదండి, మనమందరం ఒక కుటుంబ సభ్యులము. వసుధైవ కుటుంబక భావన ఉన్నప్పుడు మన భారతీయులందరము ఒక చిన్న కుటుంబం. ఈ విశ్వంలో మన మీరందరూ వచ్చినాక వసుదైవ కుటుంబం అవుతుంది. మీరు రావాలి ముందు. నిజంగానే రావాలి, చూడాలి అని ఇంతకు ముందు ఒకసారి మీరు మన ఈ వెబినార్లలో మీటింగ్ లో చెప్పినప్పుడే నేను మన గౌరవనీయులైన ఆకేళ్ల ప్రభాకర్ రావు గారితో చెప్పాను, మనం అందరం వెళ్ళి చూస్తే బాగుంటుంది అంటే, తప్పకుండా అమ్మా, అట్లీస్ట్ మీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మీరు వెళ్ళండి, మా తమ్ముడు వస్తారు అంటూ చెప్పారు ఆయన. ఇప్పుడు నేను అందరం కలిసి వెళ్ళాలి అని కోరుకుంటున్నా. చూడాలి, మనము మానవ జన్మ భగవంతుడు ఇచ్చినందుకు సఫలతలలో ఒకటి ఇది కూడా. ఈ వృక్షాలన్నీ ఒక్క చోట చూడగలగడం, వాటికి ప్రదక్షిణ చేయడం, వాటికి నమస్కరించటం, వాటి నుంచి ఆశీస్సులు మనం పొందగలగాలి. మనం చెట్లని దేవతలుగా నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అని చదువుకుంటాము రుద్రం చదివేటప్పుడు ప్రతిరోజు కూడా. వృక్షము అనంటే అది సాక్షాత్తు శివ స్వరూపమే, జగన్మాత స్వరూపమే, మంగళగౌరీదేవి. కనుక ప్రతి చెట్టుని, ప్రతి వృక్షాన్ని మనం శివుడనో, అమ్మవారనో, పార్వతీదేవనో, కదంబ వనవాసిని కదా కాళీమాత, పార్వతీదేవి, లలితాదేవి, ఎవరైనా కూడా ఏ పేరున్నా ఆ దేవీ దేవతలందరి యొక్క శక్తిని తమలో కలిగిన ఈ వృక్షాలు ఉన్నటువంటి ఈ వనానికి మీరు నిర్వహిస్తున్న దీనికి మీ అబ్బాయి ఇప్పుడు కేర్ టేకర్ గా ఉండి శిక్షణ ఆయన మీ నుంచే పొందారు, స్ఫూర్తి పొందారు. అలాగే మీరు ఎన్ని అనంతమైన అవార్డులు, ప్రైజులు, అసలు ఎంత ఆశ్చర్యం, ఆనందం, అద్భుతం అనిపించిందో మీకు వచ్చిన అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అన్ని చూస్తూ ఉంటే. చిరంజీవి మీ కొడుకు కూడా ఇప్పుడు మొదటిసారి తీసుకున్నాడేమో నాకు తెలియదు, ఇంతకుముందు తీసుకున్నా. మీరు తీసుకున్న అవార్డులు ఆయన కూడా, అబ్బాయి కూడా చక్కగా వృత్తిలోకి వచ్చి ఇవన్నీ తీసుకోవడం కాదు, యువకులకి, యువతులకి, పిల్లలకి, పసివాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా ముందు మన భారతీయులకి, తర్వాత సర్వమానవాళికి ఈ వృక్షాల ఓషధులు, ఇవన్నీ కూడా మామూలు చెట్లు, వృక్షాలు కావు. ఈ ఓషధుల యొక్క శక్తిని విశ్వవ్యాప్తం చేసి వీటి ఫలాలని అందించాలి. కేవలం వీటి గురించి వెబినార్ మనం ఇలా చెప్పి ఆనందపడితే లాభం లేదు, ఆ ఫలాలు మనం అనుభవించాలి. అంటే ఆ వైద్యానికి ఉపకరించేంత ఎక్కువ అయ్యేలా. ఇప్పుడు సోమలత చాలా తక్కువ ఉంది, అది కూడా అంతరించిపోతుందేమో. ఇప్పటికి ఎన్నో అర్థమైపోతున్నాయి, అంతరించిపోతున్నాయి, అది ఇంకా పెరగాలి. అందుకే మేము ఎక్కువ దానికి ప్రచారం ఇవ్వట్లేదన్నారు మీరు, ఆ మాట నిజమే. కనుక అందరూ కూడా వీటిని వృద్ధి చెయ్యగలగాలి, ప్రభుత్వం సహకరించాలి. చాలా మల్టీమిలియనీర్స్ ఉంటారే, వాళ్ళు స్థలాలు ఇవ్వాలి, పెంచేందుకు ఉత్సాహం ఉన్న పిల్లలు రావాలి, యువత. వీటి లాభాలు మానవాళి అంతా కూడా పొందగలగాలి అని నేను కోరుకుంటున్నా. మీరు చెప్పినటువంటి ఇవాళ ఈ పేర్లు తలుచుకుంటే చాలు ఆ శక్తి మన మనసులోకి వచ్చిన భావన కలుగుతోంది. అసలు ఎంత బాగా చెప్పారండి మీరు, ఎంత ఓపిక, ఎంత చక్కగా. ఇవన్నీ ఇంకా ఇంకా వినాలి, చదవాలి, చూడాలి, వెళ్ళాలి, చూడాలి అనిపిస్తోంది నాకైతే. కనుక మన ప్రతి సుధామ అది ఆశ్రమం దివ్యమైనటువంటిది. అక్కడికి మనం అందరం వెళ్ళి ఈ నిజంగా ధన్వంతరిని ఇవాళ మీ మాటలలో నేను తలుచుకున్నాను ధన్వంతరిని. మీరు ధన్వంతరి గురించి చెప్పారు. మనకి మందులకి వైద్యుడు ఎవరు అని అంటే ధన్వంతరి, అశ్విని దేవతల్ని చెప్తారు మన సంప్రదాయంలో. కానీ మీ వాక్కు నుంచి ధన్వంతరి వాళ్ళ మా అందరి శ్రవణ అంటే మన చెవుల్లోకి దూరి హృదయాల్లోకి ప్రవేశించి ప్రేరేపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉందండి. దీని ఉపయోగం అందరికీ, సర్వమానవాళికి వచ్చేలాగా పరమాత్మ అనుగ్రహించుగాక. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనాయో ఏదో అంటే మనం రకరకాల పేర్లు పెడుతున్నారు, కరోనా అని, డెల్టా అని, ఒమిక్రాన్ అని, అంచెలంచెలుగా అది ఎదుగుతోంది. దానిని సమూలంగా తొలగింపజేసి మన వాతావరణంలోంచి, మన మనస్సులోంచి, మన మానవులలో నుంచి దీన్ని పూర్తిగా బయటికి పరమాత్మ పంపించి వేయాలి. మనం అందరం ఫ్రీగా బయటికి రాగలగాలి.
ఎందుకంటే ఇప్పుడు ఈ ఒమిక్రాన్ ఉందని ఎవ్వరం బయటికి వెళ్ళలేకపోతున్నాం కదా. కనుక ఈ నక్షత్ర వనాల్లో త్రిమూర్తి వనం, పంచభూత వనం, నవగ్రహ వనాలు, సమిధలు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయగల, చూడగల అవకాశం భగవంతుడు వచ్చేలా చెయ్యాలని సాంబ సదాశివుడికి ప్రార్థిస్తూ, ఇంత చక్కగా వివరంగా అనంతమైనటువంటి ఆ ఓషధి జ్ఞానాన్ని అథర్వణ వేదంలోంచి ఎన్ని మంత్రాలని చెప్పారో, ఎన్ని వివరించారో, మీ దాన్ని ఎన్హాన్స్ చేస్తూ సపోర్ట్ గా ఇంకా చాలా మంది చెప్పారు. ఇప్పుడు మన ప్రభు గారు ఇంకా చాలా అద్భుతంగా మీ దాన్ని ఎన్రిచ్ చేస్తారు అని నాకు తెలుసు. సో వారికి కూడా కృతజ్ఞతలు, మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఆకెళ్ల ప్రభాకర రావు గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, నమస్కారాలతో స్వస్తి. ధన్యవాదాలు, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మహాతల్లి. నమస్కారం. ప్రభు గారు పర్మిషన్ ఇస్తే ఇంకా ఒకళ్ళిద్దరు చేతులు ఎత్తి పెట్టారు. మీరు ప్రభు గారు చెప్పిన దాన్ని బట్టి మీరు సమయం ఇస్తే వారిని అడుగుతాను, లేదంటే మీరు చెప్పండి. శివకుమార్ గారు మీ యొక్క సందేహం ఏంటో చెప్పండి. హరి ఓం, నమో నమః. చాలా గొప్ప కార్యక్రమం అండి. ఒక చిన్న పాయింట్, ఇది ఎక్కువ మందికి చేరాలి అంటే ఒక సేవకుల్ని తయారు చేయాలండి. ఒక చోట ఉంటే కాదు, ప్రచారం చేసే విధంగా నేను వాట్సాప్ లో పెట్టాను. ఒక ట్రైన్ ద ట్రైనర్ క్యాంప్స్ పెట్టి అలా 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 అంచెలంచెలుగా వాళ్ళకి కావాలంటే వాళ్ళకి పరీక్ష లాగా పెట్టి అర్హత సర్టిఫికెట్ లాగా ఇచ్చి నలుగురికి ప్రచారం చేసే విధంగా అన్నమాట. మన ఆచరణలో కష్టం పడుతున్నామండి. మనకి ఇవన్నీ తెలుసు, కానీ నిత్య జీవితంలో ఎలా వాడుకోవాలి అనేది అక్కడే మనకి ఇబ్బందిగా ఉంది. తప్పకుండా అండి. దీనికి మీలాంటి మీరు కూడా దాదాపుగా 50 దాటిన వారే. మీరు కూడా యువకులు, మీ వయసులో ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి టీం తయారు చేసి మనం ట్రైనింగ్ ఇచ్చి మనం చేద్దాం. మీరు సహకారం ఇస్తే మనం ఈ పనులన్నీ చేద్దాం. మనం ఇప్పుడు దీన్ని హెర్బల్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అనే దాంట్లో మనం ఈ సబ్జెక్ట్ ని ఒక కోర్స్ మెటీరియల్ చేస్తున్నాం. అందరూ బిఎస్సి చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే డాక్టరేట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ దీనికి ఇక్కడ ఆ యూనివర్సిటీతో టైప్ పెట్టుకుని చేయాలనేది మా ఉద్దేశం. ప్రాక్టికల్ గా ఒక 2500 acres లో ఇంత వనమూలికలు ఇక్కడ వారికి కావాల్సిన ఇటు బిఎస్సి స్టూడెంట్స్ కి, ఇటు ఆయుర్వేద స్టూడెంట్స్ కి, న్యాచురోపతి స్టూడెంట్స్ కి, ఎన్ఆర్ఈ స్టూడెంట్స్ కి, ఏదైనా ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అనేది ఇది వేద సంస్కృతి. చాలా ధన్యవాదాలండి. నెక్స్ట్ ఎవరు? ప్రజ్ఞ ఎవరండి? శ్రీ ప్రజ్ఞ చెప్పండి. మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఈ మాట వినపట్టలేదు. మ్యూట్ లో ఉన్నట్టున్నారు. మ్యూట్ పోలేదు. మైక్ పనిచేయట్లేదు. నెక్స్ట్ మూర్తి గారు, బిఆర్సి మూర్తి గారు, మీరు మీ మైక్ పనిచేయట్లేదండి. ప్రజ్ఞ గారు చెక్ చేసుకోండి. నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు ఇవాళ క్లాసులో చెప్పిన తర్వాత ఈ రోజు మనం అందరం మినిమం తీసుకోవాల్సిన ఈ ఔషధి మూలికలకు సంబంధించిన ఏమన్నా ఒకటి చెప్పగలిగితే, గ్రూప్ లో పెట్టగలిగితే కనుక ఒక మినిమం మనం తీసుకోవాల్సిన ఆరోగ్యం కోసం అని అట్లాంటివి ఏమన్నా చెప్పగలుగుతారా? చెప్పాం కదండి, 7 రకాల వనమూలికలు మీకు ఒక చార్ట్ లో పెట్టాము. ఏది మీరు వేప, రావి, మనకి ఏదైతే సప్త పత్రాలని పెట్టామో అది మీకు దీంట్లో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి, వైరస్ యాంటీ వైరస్ ఉన్నాయి. మీకు దీంట్లో ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది 7 రకాలు పెట్టాం. మీకు గరికి దగ్గర నుంచి ఆ పత్రికలు అంటాం. వాటిని మీరు రోజుకి ఒక కషాయం అంటే ఏం లేదండి, ఒక అరుగుప్పుడు, మీ యొక్క చేతి అరుగుప్పుడు ఆ నీళ్ళలో వేసుకుని అది మరిగించి దాన్ని 3 to 4 minutes మరిగించి దాని మీద 2-3 నిమిషాలు మూత పెట్టి దాన్ని ఫిల్టర్ చేసుకుని మీరు తీసుకోగలిగితే, స్టార్ట్ విత్ తులసితో స్టార్ట్ చేయండి. ఓ రోజు తులసి, ఓ రోజు గరిక, ఒక రోజు రావి. మీకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయనుకోండి, జామాకు. ఇవన్నీ దొరికే వాటి గురించి మేము చెప్తున్నాం, దొరకనే కాదు.
సో దీంట్లో తప్పకుండా మీరు ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వండి. ఈ ఇక్కడ 3 days ప్రోగ్రామ్, 5 days ప్రోగ్రామ్ ఏదైతే అమృత ఆహారం అంటున్నామో అది మీరు ఆహారంలో మన కన్జంప్షన్ లో మార్పు వచ్చిందంటే మనకి ఈ పర్యావరణం రక్షించబడుతుంది, ఈ మదర్ ఎర్త్ ప్లానెట్ కూడా రక్షించబడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ మన అలవాట్లు మార్చుకోవాలి. ఇన్స్టెడ్ కాఫీ, టీ, కషాయం, అట్లాగే మీరు కట్టిగాను నూనెలు, మన రిఫైన్డ్ ఆయిల్ సుగర్లు, కట్టిగాను నూనెలు, అట్లాగే తాటి బెల్లం, ఈత బెల్లం, జీరుగు బెల్లం, ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ కేన్ షుగర్, అట్లాగే రైస్ వీటి బదులు మిల్లెట్స్, అట్లా బ్రౌన్ రైస్ అట్లాంటివి మనం ఏదైనా కెమికల్ ఫ్రీగా ఉండాలి. మనం అన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ తో పండించే అన్ని కూడా ముసి నదిలో మనం ఏదైనా కూరగాయలు తింటే అనేక రకాల రుకుంతులు, ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా పాయిజన్ మనతో. అట్లాంటి జోలికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రూప్ లో ఏదైనా ఇలా కొద్ది మినిమం ప్రోగ్రామ్ ఏమైనా పెట్టగలరా? అమృత మహోదయ, గ్రూప్ లో ఆల్రెడీ ఆయుర్వేద పండితులు కొంతమంది పెడుతూనే ఉన్నారు. మీరు చూడండి, మీరు గ్రూప్ లో చూడలేదు అయితే. గ్రూప్ లో ఆయుర్వేద మూలికలు ఎలా వాడాలి అనేది 2 విషయాలు GBK రావు గారు 2 విషయాలు చెప్తున్నాము. మూర్తి గారు ఆల్రెడీ గ్రూప్ లో ఒక ఆయుర్వేద పండితులు లక్ష్మణరావు గారు పెడుతున్నారు రెగ్యులర్ గా మన వేద సంస్కృతి గ్రూప్ లో. ఈ ఆయుర్వేద మూలికల గురించి, ఆయుర్వేద ఐద్యం గురించి, ఆయుర్వేద వాటి గురించి చాలా డీటెయిల్ గా చెప్తున్నారు ఆయన. రెండోది GBK రావు గారు ఆఫర్ చేసేది ఏంటంటే, వారు 2 రోజులు 3 రోజులు కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు మనకి మీరు అటెండ్ అయితే మీకు ఎలాంటివి చేయాలో తెలుస్తున్నాయి. మీరు చెప్పే రోజు వాడే మూలికలు ఏది కావాలో అది మనం ఆయుర్వేద పండితులను అడిగితే మీ ఆరోగ్యాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. మనం అది స్టాండర్డ్ గా తీసుకోవడానికి వీల్లేదని నా ఉద్దేశం. అయినా సరే కొన్ని ఉంటాయి. అశ్వగంధ కానీ, అల్లం కానీ, మిరియాలు కానీ, సొంటి కానీ, జీలకర్ర, మనం వాడే వస్తువులు, దూరంపోత వస్తువులన్నీ రోజు వాడేవి. ఇవి పుష్కలంగా వాడితే, మెంతులు మరి పుష్కలంగా వాడితే రెగ్యులర్ గా మనకి రోజుకు సరిపడా ఆరోగ్యానికి సరిపోతాయి. నువ్వులు, అవిసెలు, నువ్వులు, మినప సున్నుండలు, ఇలాంటివన్నీ మన రెగ్యులర్ గా మనం పాతకాలంలో ఏ విధమైన ఆహారం వాడామో అది కనుక మనం చేయగలిగితే దట్ ఈస్ బెస్ట్ మెడిసిన్స్. విషయం మన విశాలాక్షి గారు చాలా బాగా చక్కగా చెప్పారు. మనం ఒక ప్లాంట్ నుంచి, ఒక చెట్టు నుంచి మనం ఏదైనా మనం తీసుకుంటున్నప్పుడు ఆకు గాని, బార్క్ గాని, దానికి సంబంధించిన ఏ అంగాన్ని మనం తీసేటప్పుడు తప్పకుండా నమస్కరించి మనం దానికి కావలసిన పూజ మనం ఎలా చేస్తామో అట్లా పూజ చేసి తీసుకోవాలి. అంటే రాక్షసుల్లాగా దాన్ని ఎరగొట్టి తెగొట్టి అలా కాకుండా చాలా ప్రేమతో దీనితో మేము మా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి, ఇతరుల ఆరోగ్యం బాగు చేయించడానికి చెప్తారు. సాయంత్రం చీకటి పడితే కొయ్యకూడదని, చీకటి పడితే చెట్టు ముట్టుకునేవారు చాలా. అట్లాగే మీకు నియమాలు ఉన్నాయి. శ్మశానాలకి 2 కిలోమీటర్ల దూరంగా ఉండాలి ఏ ఔషధి కూడా. అట్లాగే చౌరాస్తాలో వాటిని తీయకూడదు. ఈ పొల్యూషన్ అనేది మనం ఏదైతే కృష్ణుడు ఆ కాలి మడుగులో దిగాడో ఆ పొల్యూషన్ అనేది దీనికి సంబంధించిందే. అట్లాగే ఈ కరోనా ఇప్పుడు ఒమిక్రాన్ మన శంకరుడు స్వరపేటికలో దాచుకుంది అనేది కూడా ఒమిక్రాన్ అక్కడే ఉంటుంది, మనం లంగ్స్ లోకి వెళ్ళదు. ఇట్లాంటివన్నీ కూడా దానికి మనం అన్వయం చేసుకుంటే అద్భుతమైన మన పురాణాలన్నీ కూడా సత్యం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ హరినారాయణ గారు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ టాక్. హరినారాయణ గారు. నమస్కారం అండి. నా పేరు హరినారాయణ. చెప్పండి. మా నాన్నగారు NVN శర్మ గారు ఒకసారి GBK రావు గారితో ఒకసారి నమస్కారం చెప్తారు. ఒక్క నిమిషం. నమస్కారం అండి. నమస్కారం GBK రావు గారు, బాలకోటేశ్వరరావు గారు. నమస్కారం. చాలా సంతోషం మీరు ఈ ప్రోగ్రామ్ లో మీరు ఇంత శ్రద్ధగా ఇంతసేపు కూర్చున్నారంటే ఇంత శ్రద్ధగా కూర్చుని పలకరించాలనుకోవటం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగుందని చెప్పండి. చాలా బాగుంది. డాక్టర్ వరప్రసాద్ గారు. అవును, డాక్టర్ వరప్రసాద్ గారు మీకేమవుతారు? అప్పుడు ఆ గ్రూప్ లో ఉండేవాళ్ళం అని చెప్పేసి గుర్తు తెచ్చుకుంటున్నారు నాన్నగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. డాక్టర్ వరప్రసాద్ గారు MM సూరి అండ్ అసోసియేట్స్ లో ఆయన ఇన్ఛార్జ్ గా ఉండేవారు. అవును. అదే చెప్పాను నాన్నగారికి, ఈ చలి పొంగల్ ఒకసారి మీ రిసార్ట్ కి రావాలనుకుంటున్నాము.
తప్పకుండా రండి, తప్పకుండా రండి. శంకర్ గారు కోదండరాం శంకర్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు మనకి వినాయక వ్రతకల్పంలో చిన్నపిల్లలకి ఈ ఆకులన్నీ మనం పూజ చేయడానికి అవన్నీ మనం దానిలో మన పద్ధతిలోనే ఉందండి, సనాతన దీనిలోనే ఉన్నది. కానీ మన పిల్లలకి దేని వల్ల ఏం ప్రయోజనం తెలియట్లేదు సార్. కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో వాటిల్లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాటన్నిటికీ ఉంది. వాటిల్లో వీటికి సంబంధించిన గుణాలు మంచి వాటికి సంగతి చెప్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుందని మన వాళ్ళల్లో ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ కి సజెస్ట్ చేసి వాటిల్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. మేము చెప్తున్నాం, వాళ్ళ ప్రతి గవర్నమెంట్ కి, ప్రైమ్ మినిస్టర్ కి, చీఫ్ మినిస్టర్ కి అందరికీ మేము చెప్తాం. కానీ వాళ్ళ యొక్క ప్రయారిటీ అన్ని వేరు, వాళ్ళ ప్రయారిటీ అంతా వేరు. దీనికి నేను ఒక మంచి ఇది తయారు చేశానండి, కరికులమ్. సేమ్ జీబీకే రావు గారితో కూడా డిస్కస్ చేస్తున్నాను. పిల్లలకి పుట్టిన చిన్నప్పటి నుంచి ఇంకల్కేట్ చేస్తే మనము దీని గురించి లైక్ లివింగ్ విత్ నేచర్, లైక్ అదర్వైజ్ ఏమవుతుందంటే వాళ్ళకి నేచర్ డెఫిసిట్ డిసార్డర్స్ తోటి నేచర్ కి క్లోజ్ గా ఉండకపోవటం మూలాన చాలా డిసార్డర్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ప్రవృత్తి మారిపోతుంది, వాళ్ళకి ఒక సౌమ్యంగా ఉండటము అదంతా లేకుండా పోతుంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎకో సిస్టమ్ ని, బ్యాలెన్స్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. డిస్ట్రక్షన్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఇస్ హ్యాపెనింగ్. దాని గురించి చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి లివింగ్ అలాంగ్ విత్ నేచర్, హౌ టు బీ విత్ నేచర్ అనేది నేర్పిస్తే చాలా బాగుంటుందని జీబీకే రావు గారికి కూడా ఐ హావ్ గివెన్ హిమ్ ద కరికులమ్. సో దట్ ప్రగతిలో కూడా మనం పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఒక 1 hour అట్లాగా ఒక సెషన్ ఇస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి ఎట్లా మొక్కలు పెరుగుతాయి. ప్రగతి ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ బిగ్ ఎకో సిస్టమ్ ఎట్ ఎ ప్లేస్. వాళ్ళకి ఒక టూర్ ఇస్తుంటేనండి స్కూల్ పిల్లలకి, దే విల్ అండర్స్టాండ్ అక్కడ ఉన్న గోమాతల్ని చూడటము, మనం ఎలా చెట్లను పెంచుతాము. సో మెనీ హెర్బల్ ప్లాంట్స్ ఆర్ దేర్. హెర్బల్ ప్లాంట్స్ నాలెడ్జ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇస్తే ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి పరిగెత్తకుండా ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కలతోటి మనం ఎలా క్యూర్ అయిపోవచ్చు. చిన్న కడుపు నొప్పి, తలనొప్పి, ఏమన్నా చిన్న చిన్న ఎయిల్మెంట్స్ కి అలోపతి మీద ఆధారపడకుండా పాయిజనస్ అలోపతి మెడిసిన్స్ మీద ఈజీగా ఇంట్లో ఎలా క్యూర్ చేసుకోవచ్చు. మెడిసినల్ ప్లాంట్స్ ఎట్లా ఉంటాయి మనం రోజు చూస్తుంటాము, కానీ మనకి వాటి గురించి అండర్స్టాండింగ్ ఉండదు. వాటి గురించి వాటి ప్రత్యేకత మనకు తెలియకపోవటం మూలాన దే గో అన్నోటిస్డ్. చాలా సింపుల్ గా అయిపోయే వాటికి పెద్ద ప్రొసీజర్స్ కి వెళ్తాము, లైక్ కిడ్నీ స్టోన్స్ కానీ అవన్నీ చాలా సింపుల్ గా మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఐ రిక్వెస్ట్ జీబీకే రావు సార్ to facilitate that for the kids. ఒక టూర్, maybe you can charge for that or whatever, కానీ అదొకటి మనం స్టార్ట్ చేద్దాం సార్. మీకు గుర్తుండే ఉంటుంది, నేను కరికులం ఇచ్చింది మీకు. నేను తప్పకుండా ఇదే నైమిషారణ్యం సూత మహర్షి చెప్పింది ఏంటంటే, చతుర్బ్రహ్మ శాసించాడట ఏ నైమిషారణ్యంలోకి ఏ రోగము, ఏ మానసిక శారీరక రోగాలు రాకుండా ఉండుగాక అని. అంటే మనం నైమిషారణ్యం లాగా మనం చేసుకోవాలి. మనం అంతా పోగొట్టుకున్నాం. ఆ నైమిషారణ్యంలో ఏ మొక్కలు ఎలా, దానికి యజ్ఞాలు ఎలా, ఇవన్నీ కూడా దాని గురించి మనకు వివరించారు. వాటిని మనం మర్చిపోయాం. సో మనం కనుక ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఈ నాలెడ్జ్ పాస్ ఆన్ చేయకపోతే ఆ తర్వాత జనరేషన్స్ కి అసలు ఉండదు సార్. అది పద్దాక ప్రతిసారి ఇట్ ట్రబుల్స్ మీ ఎ లాట్. We have to do something about educating our next generations on this. వేద సంస్కృతి మెయిన్ ప్రిన్సిపల్ అదేనమ్మా. వేద సంస్కృతి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటయ్యా అంటే, మన యంగర్ జనరేషన్స్ కి మనకున్న సంపదని పాస్ ఆన్ చేయటం, విజ్ఞాన సంపదని పాస్ ఆన్ చేయడం అనేది మెయిన్ టార్గెట్. దానికోసమే మేము కృషి చేస్తున్నాము. మీరందరూ సహకారం చేస్తే మనందరం ఇంకా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దాం. శోభారెడ్డి గారు, ధన్యవాదాలు. శోభారెడ్డి గారు, would you like to speak? You raised your hand. Yes, sir. Sorry. Sir, I'm so fortunate today that suddenly I've seen a message and I joined the link. I'm so thankful to Sir GBK Rao sir. Many times I heard about Pragati Resorts, sir, but I never felt that means resorts ante resort anukunnan sir. Mamulga in general where they charge commercial resort. In that way I never పేరు మార్చి సుధామా అని పేరు పెట్టాం. అందరూ పబ్బులు డాన్సులు అనుకుంటారు కదా రిసార్ట్ అని. కానీ
Yeah, yes, sir. Hyderabad lo undi kuda Pragati Resort and Pragati Resort is the first resort in our nearby Hyderabad. So from that time till this day, I was in the feeling that the resort should be far off from it. But today I'm so happy, sir, to get connected to you. I'm a social worker, sir. I run an NGO and I promote organic food and I started natural skincare, sir. So skincare lo andaru everyone are using so many of chemical products and వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల మీన్స్ ఇండైరెక్ట్లీ ఇట్ ఎఫెక్ట్స్ దేర్ హెల్త్. దట్ ఈస్ దట్ థింగ్ ఇంకా అవేర్నెస్ ఉంటుంది కానీ సార్, బట్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టెన్స్ లేదు సార్, హానెస్ట్లీ స్పీకింగ్. సో మార్పు వచ్చింది, ఇంకా మార్పు చాలా రావాలి. ఇది unless importance is known to them, unless the importance of each individual one is known to them, they cannot accept it. So దానికి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మనందరం జీబీకే రావు గారి ద్వారా మనం నేర్చుకుని. మహోదయ్, నేను మొదలుపెట్టినప్పుడు నాకు బాగా దగ్గు వస్తుంది, ఏదో ఒక దుంపలు తినటం వల్ల. నాకు ఈ కషాయం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, పూర్తిగా అది పోయింది. ఎంత మీరు మాట్లాడేటప్పుడు ఒక అరగంటలో మళ్ళా స్వల్పేటిగా బాగా వచ్చేసింది. ఇవన్నీ కూడా మనం వాడుకలో ఏదైతే ఉన్నాయో ఔషధులు మనం దేనికి అది వాడుకోవటం అనేది చాలా అవసరం. అదే ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్స్ అవి వచ్చినాయి కానీ అవి ఇంకా పూర్తి సర్వీస్ చేయట్లేదని నా ఉద్దేశం. ఇంకా ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్స్ ఇంకా బాగా అభివృద్ధి చెంది మీలాంటి జీబీకే రావు గారి సహకారంతో ఇంకా అలాంటివి జరగాలి. తర్వాత యూనివర్సిటీస్ కూడా ఒక విధమైన యూనివర్సిటీ అనేది స్టార్ట్ అవ్వాలి, కోర్సెస్ స్టార్ట్ అవ్వాలి. అవన్నీ చేస్తే బాగుంటుంది. సో ఈ సలహాలతో ముందుకు వెళ్ళడం మంచిది. సో ఇంకేమన్నా ఎవరు క్వశ్చన్స్ ఎవరు లేకపోతే ప్రభు గారిని రిక్వెస్ట్ చేస్తాను కంక్లూడింగ్ రిమార్క్స్ ఇమ్మని. నేచర్ క్యూర్ హాస్పిటల్స్ ఉంటున్నాయి, ట్రీట్మెంట్ బానే ఉంటుంది, కానీ ఈ ఔషధి మొక్కలు వృక్షాలు అసలు అక్కడ ఏం కనిపించట్లేదండి. మా ఇంటి దగ్గరే ఉంది నేచర్ క్యూర్ హాస్పిటల్. మేము చాలా సార్లు పాములో అంటే పుట్టలో పాలు పోయడానికి వెళ్ళేప్పుడు కూడా అక్కడ వెళ్తూ ఉంటాము. అదంతా తిరిగి వచ్చాం కానీ నాకు దివ్యమైన ఔషధి వృక్షాలు మొక్కలు అక్కడ కనిపించట్లా. అవి పెంచేలాగా మనం వాళ్ళకి చెప్తే బాగుంటుంది అని ఇప్పుడు నా మనసులో అనిపిస్తోంది. Yes, that's what I also wanted. Yes, correct. You told my wife. So now I request Dr. Prabhu Garu to give his concluding remarks, please. Prabhu Garu. Yes. Well, friends, we have heard extraordinary, erudite, scholarly, knowledgeable, expert presentation by Dr. GBK Rao, who has many doctorates, and he talked like an Ayurvedic doctor, more than an Ayurvedic doctor, an environmentalist, and biodiversity expert, whatnot. I'm really thrilled that I have multiple connections with him. He and I belong to the same engineering college. He was a little 1 year senior to me. Secondly, we have recently. Please go to mute. All go to mute, please. Everybody, please go to mute. It has been decided that a university will be launched under the advice and guidance and auspices of Sri GBK Rao of Pragati Sudama. We had a preliminary meeting with all the top experts in different fields. I was honored to be present in that meeting. I thank GBK Rao for inviting me to that meeting, where very great environmentalists like Purushottam Reddy and others who were also present, and it was decided that the university will be launched at any cost, and it will be focusing on the environmental science, biodiversity, sustainability, development, and so on. So when you look at the entire knowledge systems, we have on one side the modern knowledge system, we have the environmental science, we have medical science, we have various other sciences and technologies. On the other hand, we have the ancient science, we have the Vedas, the Upanishads, the Bhagavad Gita, the Puranas, the Shastras, the Darshanas, it includes Ayurveda, Shastra, Yoga Shastra, and so on. So these two different parallel knowledge systems exist today. Now the surprising thing is that though human being has existed for about
not less than 1 lakh years, 100,000 years. Only with one side, the ancient knowledge system, there was never a crisis of survival of human society till today. Whereas the modern knowledge system, which is hardly 300 years old, has reached a stage within 300 years, whether the human being will survive or there will be no more survival. In fact, there are plans being made that since the earth has been polluted so badly, it can be abandoned and we might as well go to Mars. So Mars colonization plans are being made. It is unbelievable. So for 1 lakh years or more, there was no problem of sustainability. And within 200-300 years, we have a problem of sustainability. Whether we can survive it all or not. Now, Corona is an indication, is a threat. It is an outcome of the environmental crisis. And nobody knows what it is, and it is like Maya, without understanding what it is. Because I always wonder, how come that no diseases come to animals in the forest, or the people who live in the forest, tribals who live in the forest, do they go to doctors in high-tech city? What do? They don't do anything. What has happened is that the animals eat medicinal plants. In the Dharmantara Nigantu, this has been described. The animals eat medicinal plants and also perform yoga postures, because of which they are maintaining health. And the tribals who are living in the forest observe those animals, and they learn from the animals which medicine can use for what disease. So that is how Ayurveda got originated. And the scholars, Vedic scholars, went to the forest and took the information, knowledge available from tribals and recorded, and became Ayurveda. So this Ayurveda is nothing but the empirical knowledge learned from nature, from forest, from environment. So now we have great news to conclude after the last meeting, that the University of Pragati or Environment, whatever name we give, or GBK Rao's own name may be there, whatever the name, that university will focus on reviving the environmental science of the ancient knowledge system, the Vedas, the Upanishads, the Puranas, the Shastras, Darshanas, revive into the modern, so that these problems which modern science and technology have created can be utilized, and the holy heritage of the Vedic culture can be re-established in the whole globe. So for that purpose, the university will come into existence, and I am trying to launch an online course of 6 months of Vedic Sanatana Dharma, in which the Ayurveda is one of the most important parts and yoga is another important part. So we could see from the discussions that there is a lot of excitement and a lot of interest from the audience, that there should be a mechanism to learn about these methods. Just like yoga is drugless therapy, and with air and water you are able to cure and treat and maintain your health perfectly. By using the plants which are there in your own kitchen garden or in your front of your house. In fact, the Tippatiga or which is right in front of my house, daily I am drinking one leaf of the kashayam, that Amurdam as they call it, and I am fit. There is no infection of any kind. So now the integration of the Ayurvedic herbal medicinal treatments with yoga will produce extraordinary results, because the organs can be regenerated by the yogic practices more than anything else. And these medicinal herbs are they are all divine powers. In the Vishnu Purana, there are 18 divine medicine plants described, and in the Ayurveda, 2,500 plants are there. And we have got full details in about 2,000 plants in various databases, including the CSIR database. And when I was in NIC, we created a medicinal plants database. Central Institute of Medicinal and Aromatic Plants, Lucknow, has done extensive research. So there is no doubt left whatsoever. It is a question of adaptation and implementation. And the pollution is the main cause for all these diseases. So I have, in fact, collaborated with Sri GBK Rao so much that not only in yoga we collaborate, but I have myself purchased some land there itself, and I'm going to shift there once the house is built. And I'm already staying right now very close to Pragati Resorts on the Gandipet Lake without the environmental crisis. So the environment itself is causing all the problems, because the environment is destroyed. The air environment, the water environment, food environment, pesticides, everything is destroyed thanks to the so-called modern science and technology.
So it is high time that we revive the Vedic Sanatana Dharma from our ancient Indian heritage and re-established in the modern times. And in that direction, the university which is going to be set up will make a big impact. And as a prelude to it, we are going to offer an online course because a lot of people wanted to go there. I have been there many times. It's a paradise on earth. Every day I want to go there again and again. But how can you live there unless you have a house there? So I purchased land and I'm going to build a house in the same area. And apart from that, in the online courses also we should be able to deliver. In fact, we can show the plans, we can show the procedures. So what I'm proposing is that we start this online course of 6 months in which we will cover various modules of Sanatana, including Ayurveda and Yoga. Thank you. Your holistic approach, you are giving the yoga, meditation with this consumption of our Vedic culture, everything Sanatana Dharma to Bhagavad Gita, whole Bhagavad Gita said, of one who is devoid of attachment, who is liberated, whose mind is established in knowledge, who acts for the sake of sacrifice, all his actions are dissolved only when it comes when we have sattvic. This rajasic, tamasic to go, we have to have our consumption pattern has to change. That's your Prabhuji, you are my Pragati family member because you already invested in our place. Thank you very much. So nice. Hello. Prabhakar Rao. Unmute. This is a great news that university news has come now, and it is a great pleasure to note that. And I know about this topic also. Now we wish that the university come fast, and as Veda Samskruti we also support that. And I request all our Veda Samskruti members also to support this activity and strengthen the hands of GBK and Dr. Prabhu Garu with our association. So this is my request, my call to all our members. So including myself, we all support this association and university formation and see the Dharma is revived back with full vigor and become Jagat Guru again, once again in the world. Vasudhaiva Kutumbakam is formed with this formation only. So with this, probably anybody else would like, somebody was talking, anybody would like to talk? So with this, let us close this session today. Already we crossed 1 hour more than what we have planned. So I request Dr. Babu to close this session with a concluding information on the session. And also later the Shanti Mantram will be there and Janakanamana, it closes. Namo Namaha. Andariki Namaskaramulu. Today is a very good day. Iroju chala manchi roju. Iroju topic kuda chala andariki ఉపయోగకరమైన టాపిక్ ఎంచుకున్నారు డిబికే రావు గారు. చాలా చక్కగా ప్రిపేర్ అయ్యారు. పీపీటీ అన్ని కూడా చాలా డీటెయిల్డ్ గా తయారు చేసి మనకి చూపించారు. ఈజ్ ఎ వెరీ బిజీ పర్సన్. ఈజ్ ఎండి ఆఫ్ Pragati Resorts. So he is the chairman, and in fact, to get his time for such an activity, it is our fortune. So let us thank Dr. GBK Rao Garu for taking out his time and preparing so much in detail and letting us know all the medicinal plants, applications and benefits in detail. And he covered all various plants and which part is useful of the plant and also which diseases it cures. So, but what we need to do is know more about these things. So what he suggested is to have 2-3 days of stay at Pragati Resorts and know more about it. The excellent attendance today. All the time, we had 100 people, even more.
And then even now, after about 3 hours of into this webinar, we have 40 people still there. And then and they have asked a lot of questions, a lot of participation, a lot of messages coming in the chat boxes. People like Vasavi Garu, Smita Garu, Dr. Bhargava, Ms. Ratnam, MSR Murthy Garu, Professor Maruti Kumar Garu, Prahalad Kumar Garu, and then Jayashri Garu, Shiva Kumar, BRC Murthy Garu, Harinarayana, Kodan Ram Shankar Garu, Shobha Reddy Garu, all participated and contributed to the talk, and also asked very meaningful and well deep-rooted questions. I thank all the participants for their participation and then active suggestions. And also I congratulate GBK Rao Garu for taking the initiative of starting a university, and we all are with you to make it a big success, and it is a requirement for the humanity as of today. So though the presentation is going on in Telugu for the benefit of all local people, the PPT is in English, so it is recorded, and the recorded video will be uploaded into YouTube, and the link will be given to all participants. So look for that on, or you can type Veda Samskruti Samiti in YouTube and subscribe it and follow it. You will get that copy automatically to you. So GBK Rao Garu has given the practical demonstration today that he was suffering from some cough, throat sort of congestion, and within about say half an hour, now he is all right. So this is practically he has demonstrated how these medicinal plants work. So we can, seeing is now believing also. So that sort of practical demonstrations are very useful to all of us. And then also is a practical approach. A lot of people talk a lot of things, but he's talking about what is on the ground. All the medicinal plants which are available all around, how to make use of it. That's what we are talking about. We are not talking about something, which is not visible to us, like spiritual, moksha, and all those things. Of course, they're all there. These are all for that. But what is there in front of us, nature, and then what is in the nature, all medicinal plants, and how to keep our health together for benefit of all of us. So let us thank once again GBK Rao Garu for his all efforts. And then we have an invited talk from Visalakshi Garu. So she very well summarized, and I don't have to say more things about how the session went on. It's very useful, and it's again a very informed talk. And then we have chief guest CSR Prabhu Garu. He's our regular, in fact, speaker and part of our Veda Samskruti Samiti. And in fact, he gives us talk on various subjects and every week. And also he has been conducting yoga classes. One batch is already over, another batch is going on. The first week is over, and then it's continuing for another 3 weeks. So I'll thank Visalakshi Garu and CSR Prabhu Garu for their time, and then very well thought out talk to all of us. And Veda Samskruti Samiti has conducted this webinar. They have worked hard to coordinate. In fact, we wanted to have it in this webinar 2 weeks back, but because of various obstructions, we could not do it. So finally we could make it, the grace of God. All people who have worked on this, like Ramakrishna Garu, Visalakshi Garu, and Lalita Garu, let us thank Veda Samskruti Samiti. Veda Samskruti Samiti is committed to promote Sanatana Dharma
Ayurveda, yoga, and all scripts like putting together. So whatever is goes towards promoting, preserving, and protecting Sanatan Dharma, and all organizations which are doing towards this, we are coordinating with all of them, and we are also working towards them, and you're all part of that, and we are fortunate to have one of the very good topics on this. We have very distinguished participants today, Prahalad Kumar Garu and Buddupalli Raghava Garu, IVRS Murthy Garu, and also I saw one name, Justice Ishwaraya Garu. So let us all thank them to be part of this, and I'm very definite that you have spent 3 hours, and you must have got worth more than this, double the value of this. Thank you very much, everybody. Thank you, GBK Rao Garu once again, Vishalakshi Garu, and then CSR Prabhu Garu, and all participants. Namo Namaha. Also the Roots organization from Coimbatore. Yeah, Roots organization, that Vasavi Garu. Subramanian Garu and Bhargava Boddu Garu. Yeah. And also, yeah. So it's very nice. And I want to announce here that Dr. Prabhu is starting Sanatana Dharma class in association with Veda Samskruti Samiti. Within a month or so, we will be releasing the Google form. Kindly fill up that form and join that. It will be a combination of yoga plus Sanatana Dharma course plus Ayurveda for 6 months. Every day, 5 days a week will be there. Morning 1 hour, 6:15 to 7:15. Morning 1 hour will be there. That will be starting by end of February or middle of March will be there. So on a suitable day after the completion of this present yoga course. Present yoga course is 30 days, started on January 17th. 30 days it will be there. Maybe end of February it will be completed. Then later we will start this course. And I request everybody to take this opportunity. It's a free course. And it will have 3 months yoga sessions with practical online plus theory plus practice both. And then also later the first 1 month will be some introductory course on Sanatana Dharma and Vedavangmayam, and 3 months will be the yoga, and then next 2 months will be the Ayurveda and other Sanatana Dharma activities. So with this, we request everybody to take part in this, and I request everybody who has not been members on our group, please give your phone numbers and names and place and profession, so that we will add you in our groups and you will be part of our activities. Every week we are planning to conduct webinars, weekend webinars. Every week 2 webinars will be there, Saturday and Sunday, in addition to Dr. Prabhu's weekly everyday morning sessions of yoga. So we are fully booked with this, and we request people who want to share their lectures, share their thoughts, or share their subjects with us, kindly come forward and give us opportunity to place your webinar also on our sessions. Dhanyavadaha. Now we will Shanti Mantra. Sarve bhavantu sukhinah. Sarve santu niramayaha. Sarve bhadrani pashyantu. Ma kachchit dukkha bhag bhavet. Om Shanti Shanti Shanti. Sahana vavatu. Sahano bhunaktu. Sahaviryam karavavahai. Tejasvinavadhitamastu ma vidvishavahai. Om Shanti Shanti Shanti. Satyam vada dharman chara. Sarve janaha sukhino bhavantu. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara. Guru Sakshat Param Brahma Tasmai Sri Gurave Namah. Harihi Om. Janaganamana. Janaganamana Adhinayaka Jaya He Bharata Bhagya Vidhata. Punjab Sindhu Gujarat Maratha Dravida Utkala Vanga.
विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष माहे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद जय हिंद जय श्री राम जय श्री राम जय श्री राम